మన యేసు పుట్టాడండి అన్నలారా, ఓ అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా. బెత్లెహేము పురమునందు అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా. బెత్లెహేము పురమునందు అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా. నక్షత్రం వచ్చింది అన్నలారా, మనకు దారి చూపించింది అన్నలారా. నక్షత్రం వచ్చింది అన్నలారా, మనకు దారి చూపించింది అన్నలారా. ఓ అన్నలారా, మనకు దారి చూపించింది అన్నలారా. ఓ అన్నలారా, మనకు దారి చూపించింది అన్నలారా. గొల్లోళ్ళు వచ్చారు అన్నలారా, వారు ఆనందాయించారు అన్నలారా. గొల్లోళ్ళు వచ్చారు అన్నలారా, వారు ఆనందాయించారు అన్నలారా. ఓ అన్నలారా, వారు ఆనందాయించారు అన్నలారా. బెత్లెహేము పురమునందు అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా. బెత్లెహేము పురమునందు అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. సమయంలో ప్రియులారా, అమ్మ ఎవరైనా ప్రేరేపించబడిన వారు వచ్చి ఒక పాట పాడినట్లుగా అయితే, దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, నేలలో ఆవించవే అగ్ని స్తంభమైనను ప్రవహించుమయ్యా. చావే రుద్దిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, లేకుండా నేను ఉండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా ఉంచలేను ఏనయ్యా. నా ఒంటరి పైనల్లో నా జంటగా నిలిచావే, నా నడిచే దారిలో నా తోరయ్యున్నావే. అగ్ని స్తంభమైనను ఉంచుమయ్యా. సమృద్ధిగా నే సాక్షిగా కొనసాగమని, నన్ను ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. హల్లెలూయా. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచిదమ్మా. చక్కగా అందరూ చెప్పలు కొడదాం. ఈరోజు ఈ సంవత్సరానికి క్రిస్మస్కి రిషి చాలా చక్కనైన పాట పాడి ప్రభుని మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది క్రిస్మస్ తెచ్చింది. ఉరువడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. ఉరువడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను.
మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. రరండో వేడుక చేద్దాం కలిసి, రరండో పండుగ చేద్దాం, రరండో వేడుక చేద్దాం కలిసి, రరండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. ఉరువడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. ఉరువడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భమందు బాలునిగా జన్మించెను. దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భమునందు బాలయేసు జన్మించెను. అంధకారమే తొలగిపోయెను, సీకాసింతలే తీరిపోయెను. అంధకారమే తొలగిపోయెను, సీకుసింతలే తీరిపోయెను. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. రరండో పండగ చేద్దాం కలిసి, రరండో పండగ చేద్దాం, రరండో వేడుక చేద్దాం కలిసి, రరండో పండగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. ఉరువడ పల్లె పల్లెల్లోన ఆనందమే అంత సంతోషమే. ఉరువడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. రరండో వేడుక చేద్దాం కలిసి, రరండో పండగ చేద్దాం, రరండో వేడుక చేద్దాం కలిసి, రరండో పండుగ చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది ప్రియులరా, చక్కనైన పాట పాడి ప్రభువుని మహిమపరిచిన సేవకులకు వందనాలు. దేవుని యొక్క దాసులను మనం ఆహ్వానించుదాం. ప్రియా దేవుని సంగమా, దేవుని సేవకులారా, ఈ ఐజీఎఫ్ వారు ఏర్పాటు చేసినటువంటి క్రిస్మస్కు అసలు అన్న ఎవరో నాకు తెలియదు. కృష్ణంజయ్ గారు నాకు పరిచయం, రాజమండ్రి. అన్నతో చెప్పడం జరిగింది, అన్న మేము ఈ విధంగా ఈ సంవత్సరం ఒక 10 క్రిస్మస్లు ఏర్పాటు చేయాలని ఐజీఎఫ్ టీం వాళ్ళు మాకు ఒక మాట ఇచ్చి ఉన్నారు అని అనగానే, ఓకే బ్రదర్ నేను ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. అయితే వారు మొట్టమొదటిసారిగా అక్కగారిని వారు మాకు పరిచయం చేయడం, అన్నగారితో నేను మాట్లాడడం, వారు ఫోటో పంపించడం, తర్వాత యోహాన్ తమ్ముడు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క మహాకృప, వారు మనకి ఈరోజు డేట్ ఇవ్వడం, అలాగే ఆ డేట్ ప్రకారంగా అంతా కూడా ప్రార్థన చేశారు. టీచర్స్ అంతా కూడా వారు ఎంతో ప్రేమతో ఆహ్వానించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథులుగాను ప్రసంగికులుగాను వచ్చినటువంటి దేవుని యొక్క దాసురాలు అక్క శాంతిరాజు పాల్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. అక్క వస్తుండగా మనం చప్పట్లు కొట్టి వారిని మనం ఆహ్వానిద్దాం.
అక్క ప్లీజ్ అక్క రండి, తర్వాత అన్నగారు వస్తారు. అన్న రాజ్పాల్ గారు కూడా వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి వారు స్టేజ్ మీదకి రావాల్సింది మనం చేస్తుంది. దయచేసి వెనక్కి వచ్చినటువంటి వారికి చైర్స్ మీరు ఏర్పాటు చేయండి, వారు కూర్చుంటారు. మనం కొద్ది సమయం మాత్రమే ఇక్కడ ఉండి దేవుని నామాన్ని మహిమపరిచి ఆయన వాక్యాన్ని వినబోతూ ఉన్నాం. అలాగే తోటి సేవకులు మా మధ్యకి రావడం ఎంతో ఆశీర్వాదకరం, దీవెనకరం. ప్రియులరా, ఈ ప్రాంతపు నాయకులు, విశ్వవాణి గ్రూప్ లీడర్గా పనిచేస్తున్నటువంటి దేవుని యొక్క దాసులు అబ్బాయి దొర గారు మన మధ్యలో ఉన్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే తమ్ముడు రెవరెండ్ యోహాన్ గారు మన మధ్యలో ఉన్నారు, వారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ ఏర్పాట్లన్నీ కూడా నేను బెంగళూరు నుంచి ఫోన్ చేస్తే తమ్ముడే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తన భార్య భర్తలు కుటుంబంతో వచ్చారు, వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ప్రసాద్ గారు, దుర్గా ప్రసాద్ గారు, దొరచింతలపాలెం పాస్టర్ గారు, వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను వారు వచ్చినందుకు. తమ్ముడు సంసోను, వారు నేను ఈ ప్రాంతంలో చేసినప్పుడు నాకు బలమైనటువంటి సింహాలు కూడా పడదోసి నా వెనకాల తిరిగేవాడు, ఇప్పుడు కొంచెం దూరం అయ్యాడు. సంసోనికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే తమ్ముడు ఇక్కడ స్థానికంగా అలాగే చింతూరు ప్రాంతంలోనూ పరిచర్య చేస్తున్న ఇస్రాయేల్ గారికి, వారి భార్యకి, పాస్టమ్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. లోకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. లోకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని బ్రదర్ చదువుతారు. తర్వాత మనం ఆరాధనలోనికి వెళ్దాము. హల్లెలూయా. మన తండ్రి అయిన ప్రభువు వారికి వందనాలండి. అలాగే ఆత్మీయ తల్లిదండ్రులు అయ్య గారికి, అమ్మ గారికి వందనాలు. మరి లోకాసు వార్త 2:14 మరి వాక్యం చదువుకుందాం. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకును మీ భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. థ్యాంక్ యూ పాస్టర్ గారు, మీకు వాక్యం చదివినందుకు వందనాలు తెలియజేస్తూ అందరూ లేచి నిలబడదాం. ప్రభుని కొద్ది నిమిషాలు మన మధ్యలో ఉన్న దేవుని యొక్క సేవకులు యోహాను గారు, వారి యొక్క సతీమణి రాణి గారు వచ్చి ఆరాధనలో నడిపిస్తారు. దయచేసి మీరంతా కూడా ఆరాధనలో పాలు పంచుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. ఆరాధనలో మన మనస్సు ఎక్కడికి వెళ్లకుండా దేవుని వైపే మీరు ఉండాలని నేను ప్రభు పేట మీకు కోరుతూ ఉన్నాను. దయచేసి చాలా శ్రేష్టమైనటువంటి సమయం ఈ ఆరాధనను ప్రియులు, దేవుని యొక్క దాసులు వారి కుటుంబ సమేతంగా వచ్చి ఆరాధన నడిపించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మన రెండు హస్తాలు ఆకాశం వైపు ఎత్తి ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా స్వరాలు తెరుద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అత్యంత కృతజ్ఞత కలుగుతున్న దేవా, మహోన్నతమైన తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు తండ్రి. అయ్యా మహాదేవానికి వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఆయనకున్న నామము గొప్ప నామం. ప్రార్థన ఆలకించేవాడు ఆయనే, పరిస్థితులను మార్చేవాడు ఆయనే. స్తోత్రాలు. ఆయన ఎంతో గొప్పడు. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. ఎన్నెన్నో మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రాలు తండ్రి. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత. అది కూడా ఒకసారి మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత. చాలా 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 గొప్పోడు. చాలా 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 మంచోడు. చాలా 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 గొప్పోడు. చాలా 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 మంచోడు. చాలా గొప్పోడు, చాలా చాలా మంచోడు. నేను నమ్మిన
నా యేసుడు చాలా గొప్పోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు చాలా మంచి, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కలువరిలో త్యాగమాయెను, నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కలువరిలో త్యాగమాయెను, తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, చాలా 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 గొప్పోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. అందరూ కూడా గట్టిగా చెప్పులు చేస్తాను. స్తోత్రాలు 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 స్తోత్రాలు. మహాపరిశుద్ధుడైన గొప్ప తండ్రి, అయ్యా నువ్వు చాలా గొప్పలు, చాలా మంచోడు తండ్రి. అయ్యా మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత అద్భుతమైన ప్రేమ, అద్భుతమైన వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వేలాది వందనాలు. మహోన్నతుడా మా కొరకు తండ్రి శిలువలో రక్తాన్ని కాచావు, నీ ప్రాణాన్ని పెట్టావు. అయ్యా నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా స్వరాలు చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. నిజమైన వెలుగు ఉండరు, ఆ వెలుగు లోకమును వచ్చి అందరినీ వెలిగించుచుండడు మన వాక్యము ద్వారా తండ్రి. అయ్యా మమ్మల్ని ఎంతగానో తండ్రి బలపరుస్తూ ఉన్నావు. నీ వెలుగై ఉన్నావు తండ్రి. మహోన్నతుడా గొప్పగా మనకి వందనాలు చేస్తానికి స్తోత్రాలు. అయ్యా ఈ నామం పేరిటి యొక్క కార్యక్రమాన్ని ఘనంగా, మర్యాదకరంగా, ఆశ్చర్యకరంగా మీరే జరిగించి అయ్యా వాడబడుతున్న నీ యొక్క సేవకులు కూడా అద్భుతంగా వాడబడిచి నీ నామం మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, సృష్టికర్త సృష్టికర్త ముక్తిదాత మనుషులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే,
దైవమా మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా మన్నాను కొరపెంచినావు బండ నుండి నిలిచినావు మన్నాను కొరపెంచినావు బండ నుండి నిలిచినావు యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే హల్లెలూయా Happy Christmas. Merry Christmas. Happy Christmas. మొదటిసారిగా క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొనడానికి దేవుడు ఇచ్చిన యొక్క కృప కొరకు వందనాలు. అదే రీతిగా మేము ఎక్కడ వారమో తెలియనప్పటికీ కూడా మరి ఫోన్ ద్వారా నాగరాజు గారు అయ్యగారు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం, మరి వారు చూపిన ప్రేమ, అదే రీతిగా టీచర్స్ ఇక్కడ క్రిస్మస్ చేస్తున్నారని చెప్తే మేము చాలా సంతోషించాం. ఈ రోజుల్లో ఇలాగ ఎవరికాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఆ పనిపాట్లో పడిపోతూ ఉంటారు, కానీ అనేక మందికి వాక్యం వినిపించాలి. ఏదో రీతిగా అది క్రిస్మస్ అవ్వచ్చు, ఒక పుట్టినరోజు అవ్వచ్చు, ఇంకోటి ఏదో రీతిగా ఒక కార్యక్రమం చేసి అనేక మందికి వాక్యం వినిపించాలన్న గొప్ప ఉద్దేశంతో మరి ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ మరి అనేక మంది దైవజనులు, మరి ఈ యొక్క ప్రాంతంలో చేసే దైవజనులు యవ్వన కాలంలో మరి నిజంగా దేవుని పరిచర్యకు కట్టుబడి పాస్టర్ గారు వారంతా కూడా నిజంగా యవ్వన కాలంలో అనేక మందిని దేవుని రాజ్యంలో చేర్చడానికి వారు చేస్తున్న ప్రయాస నిజంగా చాలా అమోఘమనేది నేను చెప్తున్నాను. మీ అందరి కోసం కూడా మా ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటాం. అదే రీతిగా మా గురించి కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మరి ఏమనుకోవద్దండి, అయ్యగారు కొంచెం ముందుకు వస్తే మా చిన్న కానుక నాగరాజు అయ్య గారికి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాను. ఒక పాస్టర్ గారికి అందరూ చెప్పనుకుంటున్నామ్మా. మా చిన్న చిరు కానుక అయ్యగారు
అందులో రెండు అందులో అదే రీతిగా ఇక్కడ స్థానిక పాస్టర్ గారు పాస్టమ్ గారు చిన్న వరకున్న పాపకి కూడా వస్త్రాలు తెచ్చామండి. తెచ్చు అంగీకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అదే రీతిగా ఒక 10 శారీస్ తెచ్చామండి. అవి పెద్ద విలువైనవి కాదు, కానీ అది ఎవరికే అవసరం అంటే ఇంతమంది అని మాకు తెలియదు అసలే. ఒక 10 శారీస్ తెచ్చాను. మరి ఎవరికి ఇచ్చినా మాకు అది అభ్యంతరం కాదు. అమ్మా కారులో ఉన్న శారీస్ 10 అయ్యగారు కార్యక్రమం నడిపించండి. వందనాలండి అయ్యగారు. అమ్మ కుడి ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలమ్మా. స్థానికులు దేవుని యొక్క సేవకులు ఎవరికి అవసరమై ఉంటుందో వారు ఏర్పాటు చేస్తారు. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మంచిదమ్మా, ఈ సమయంలో మనం వాక్యం వినే సమయానికి వచ్చాం. ఎందుకంటే మనకు టైం లేదు కనుక అన్నవాళ్ళు ఈ విధంగా వాళ్ళు ఆనాడు గొల్లలు జ్ఞానులు వెళ్ళే రీతిగా వస్తారనేది నేను అనుకోలేదు. ఎందుకంటే అనుకోకుండా నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. అన్న అక్క వాళ్ళు ఇంత సిద్ధపాటు కలిగి వస్తారని అయితే నేను అనుకోలేదు. ఎందుకంటే అన్న వాళ్ళకి ఒక భారం పెట్టాలన్నది నేనైతే అనుకోలేదు. ఎందుకంటే వారికి ఇప్పుడు నాకు తెలియదు వాళ్ళు ఏ విధంగా కూడా. నేను బెంగళూరులో ఉన్నాను. పాస్టర్ గారు మరి ఆ యొక్క దేవుని యొక్క బిడ్డ కృష్ణంజయ్ గారికి నేను ఫోన్ చేశాను. అన్న ఎవరైనా ఒక మంచి స్పీకర్ ఉంటే చెప్పండి, ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ అంతా ఒక చిన్న క్రిస్మస్ని ఏర్పాటు చేసుకుంటారు అని చెప్పినప్పుడు అన్న నాకు అన్నగారి యొక్క నా నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు సిద్ధపడి రావడం అనేది నిజంగా మన యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. టీచర్స్ అంతా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. వారు ఇప్పుడే చెప్పారు సాయంకాలం, నాకు ముందు కూడా చెప్పలేదు టీచర్స్. అయ్యగారు మమ్మల్ని ప్రేమించి ఈ ఏజెన్సీలో ఈ అడవుల్లోనికి చాలామంది వస్తారు, వ్యాపార రీత్యా వస్తారు, వడ్డీ వ్యాపారాల కొరకు వస్తారు, ఏదో వాళ్ళకి లాభం కొరకు వస్తారు. కానీ దేవుడు సేవకురాళ్ళు వారి కుటుంబం అంతా కూడా మా మధ్యకి రావడం అనేది చాలా మాకు సంతోషం కలిగించిందండి. చిన్న సత్కార్యం చేస్తాము అన్నారు. నాకు ఉదయం చెప్పి ఉంటే బాగుండిపోను, వాళ్ళు సాయంకాలం చెప్పారు. అయినప్పుడు కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. అక్క ముందుకు వచ్చినట్టుగైతే ప్లీజ్ అక్క, వాళ్ళ ప్రేమను మీరు కాదనకండి. టీచర్స్ దయచేసి రండమ్మా, త్వరగా మీరు ముందుకు రావాలి. టీచర్స్ ముందుకు వచ్చినట్లుగా అయితే వారిని మీరు సన్మానించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. అమ్మరండి చేయండి. సంతోషం. అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని మనం మహిమపరుద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గొప్ప, వెరీ గుడ్. ఓకే ఓకే ఓకే, రైట్. అందులో చప్పట్లు కొట్టండమ్మా, చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. వెరీ గుడ్ అక్క, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని ప్రేమించారు, ఈ మారుమూల ప్రాంతానికి వచ్చారు. అన్నకి, మీకు, మీ కుటుంబానికి మా యొక్క ఐజీఎఫ్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి ఒక పాట మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వారు నేను పాడతాను అని చెప్పినట్లుగా అయితే వారికి మైక్ ఇవ్వబడుతుంది. ఆసక్తి కలిగినటువంటి వారు ఎవరు రావాలి. ఓకే, అక్కడ చేయెత్తారు. వారు వచ్చి ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి ఆనాడు వారి గొల్లలు జ్ఞానులు సాంబ్రాణి బోలము దేవుని యొక్క సన్నిధానానికి బంగారమును ఆయన తీసుకొచ్చి సమర్పించారు. కనుక మనం కానుకలు సమర్పించుకుందాం. ఆ దైవ సేవకులు స్థానిక పాస్టర్ గారు కానుకలు స్వీకరించవలసిందిగా ప్రభు పేరిట కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. రాజుల నేలేరా రాజు వెలసెను పశువుల పాకలు,
పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిటిలో రాజుల నేలేరా రాజు వెలసెను పశువుల పాకలు పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిటిలో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో ఇది శుభోదయం క్రీస్తు జన్మది ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణవిల్లిరి భయభక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణవిల్లిరి భయభక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో జయనాదమే ఈ భువిలో ప్రతిధ్వనించెను ఆదివిలో జయనాదమే ఈ భువిలో ప్రతిధ్వనించెను ఆదివిలో ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం హల్లెలూయా. మంచిది. సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దేవుని యొక్క దాసులు రెవరెండ్ ప్రసాద్ గారు వచ్చి కానుకల నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఈ యొక్క క్రిస్మస్ ను దీవించి ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి ప్రభా ఈ యొక్క క్రిస్మస్ ను తండ్రి ప్రభా నాయన ఘనంగా జరిపించినందుకు వందనాలు అయ్యా. చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు నా తండ్రి నీ కృప చూపినందుకు వందనాలయ్యా. అయ్యా తండ్రి ప్రభా ఎన్నిక లేని మమ్ములను ఏర్పాటు లేని మమ్ములను తండ్రి నీ యొక్క స్వాధీనపరుచుకొని ఈ యొక్క రాత్రికాల సమయంలో మంచి క్రిస్మస్ జరిపించినందుకు వందనాలు అయ్యా. మా జీవితాల్లో నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడని మేమంతా సంతోషిస్తున్నాము. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక మంచి నా తండ్రి రక్షకుడు పుట్టాలని ఈ రోజు నుండి కాదు ప్రభా నాయన తండ్రి ప్రభా 2000 సంవత్సరాల నుండే ప్రభా మా హృదయంలో వెలిసి ఉన్న ప్రభ స్తోత్రాలు అందుకు వందనాలు అయా. సేవకులు న్యాయ సంఘస్థులు దీవించి ఆశీర్వదించండి అయా తండ్రి ప్రభ. మరి ముఖ్యంగా తండ్రి ప్రభ నాగరాజన్న గారిని ప్రభ వారి కుటుంబాన్ని నాయన స్థానికంగా నాయన ఈ యొక్క సేవకులు కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. మంచిది. సమయంలో ప్రార్థన చేసిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క క్రిస్మస్ చేయడానికి గల కారణం ఏమిటి అనేది ఒక 2 మాటలు నేను చెప్తాను. ప్రియమైన వాళ్ళరా, IGF అనేది ఇండియన్ గాస్పల్ ఫెలోషిప్ యవ్వనస్తులు యవ్వన పిల్లలు ఏర్పాటు చేసుకున్నటువంటి చిన్న ఈ యొక్క మినిస్ట్రీని దేవుడు దీవించి ఆశీర్వదించి ఈరోజు బెంగళూరులో నిజంగా వారు అంత శ్రద్ధ చూపు వాళ్ళు చదువుకుంటున్నప్పుడు ఈ యొక్క గాస్పల్ ఫెలోషిప్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది 2014లో. అయితే వారు చదువు అయిపోయిన తర్వాత దేవుడు వారికి చిన్న చిన్న ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఒక 2-3 సాఫ్ట్వేర్లు కలిసి మరి కొంతమందిని వారు చేర్చుకోవడం జరిగింది. వారంతా కూడా ఒక టీమ్గా ఒక 7-8 మంది జాబ్ చేసిన వాళ్ళంతా కూడా ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళు ఈ యొక్క IGF అంటే ఇండియన్ గాస్పల్ ఫెలోషిప్ అనే దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నాకు అక్టోబర్లో వారు చెప్పారు, పాస్టర్ గారు మేము ఈ సంవత్సరం 10 క్రిస్మస్లు చేయాలనుకుంటున్నాం, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందని అడిగినప్పుడు నేను వారికి చెప్పాను, మా ప్రాంతాల్లో విశ్వవాణి సంఘాలు ఉన్నాయి, అనేక మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిచర్య ఉంది, మీరు ఎక్కడికో వెళ్ళడం కాదు కానీ అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాల్లో మీరు ఎంకరేజ్ చేయండి, స్పీకర్స్ని మేము ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ప్రియుల వారు ఈ యొక్క 10 క్రిస్మస్లను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మన మధ్యలో ఉన్నటువంటి అక్కగారిని మేము అడిగినప్పుడు అక్క వాళ్ళు మా డేట్ ఇచ్చారు. అన్న ఫోటో పంపించారు. ఫోటో పంపించిన తర్వాత యోహాన్ తమ్ముడికి పంపించడం జరిగింది. నేను నా మనసులో ప్రార్థన చేసుకున్న, ప్రభా మొట్టమొదటిసారి క్రిస్మస్
కదా. ఎవరమైనా మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఆయన్ని బట్టి మనకేమైనా మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అని మాట్లాడుకుంటూ ఉంటుంటాం. ఈయన వచ్చాడండి, మా ఇల్లంతా కొంచెం ఇబ్బందికరంగా ఉందండి అని మాట్లాడుతూ ఉంటుంటాం. కానీ మేము ప్రార్థన చేసి అక్క ఫోటోని మేము బ్యానర్లో వేయడం జరిగింది. ఇప్పుడు 5 క్రిస్మస్లకి డేట్లు ఇచ్చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5 క్రిస్మస్లకి 5 స్పీకర్స్, పాస్టర్ గారు మేము వస్తాం, మీకు వెన్నెంటగా ఉంటాం. ఇక్కడ కూడా లోకల్లో ఉన్నటువంటి టీచర్స్ వాళ్ళంతా ఈ ధనాన్ని పోగు చేసి వారు ఆహ్వానించడం అనేది ఆశీర్వాదకరంగా నేను భావిస్తూ ఉన్నాను. వాళ్ళు ఇప్పుడే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టీచర్స్ అంతా కూడా మా పరిచర్యను, నేను 2017లో ఈ ప్రాంతానికి వచ్చాను, వారు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి వారు పరోక్షంగా ప్రత్యక్షంగా మా పరిచర్యను వాళ్ళు ప్రోత్సహించారు. వారికి నేను నిండు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ విధంగా ఈ యొక్క ఫెలోషిప్ను తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ ప్రాంతానికి ఒక బాక్సు అవసరమై ఉంది. ఇలాంటి బాక్సు మనకి కావాలి. ఈరోజు చూశారు కదా, వాయిద్యాలు లేవు, ఆ యొక్క వాక్యం చెప్పాలంటే ఒక బాక్సు లేదు. ఈరోజు ఎంతో కష్టపడవలసిన పరిస్థితి వచ్చింది. మీరందరూ ప్రార్థన చేయండి, దేవుడు ఇలాంటి బాక్సు మనకు ఒకటి కావాలి. అలాగే యవనస్తులు సుమారుగా 50 మంది ఉన్నారు. వారు ఎటువంటి ₹1 కూడా వాళ్ళ రుసుము తీసుకోకుండా గ్రామాల్లోనికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి నేను మాట ఇచ్చి ఉన్నాను, ఏమిటినంటే మీకు యూనిఫామ్ టైపులో మీకు తీసి మేము బెంగళూరు నుంచి పంపిస్తాము అని మీరు ప్రార్థన చేయండి. ఒక మంచి ఇలాంటి బాక్స్ కావాలి, ప్రార్థన చేయండి. రెండోది 50 మందికి యూనిఫామ్ కావాలి. వారు ఎటువంటి వాళ్ళు జీతభత్యాలు అడగరు, కేవలంగా మనం ప్రోత్సహించి వారికి యూనిఫామ్ ఇవ్వాలన్నది మా ఉద్దేశం. ఈ 2 ప్రార్థనలు మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ సమయాన్ని దేవుని యొక్క దాసురాలు అక్క శాంతిరాజ్ పాల్ గారికి నేను ఈ సమయాన్ని ఇస్తున్నాను. అందరం చప్పట్లు కొట్టి అక్కని ఆహ్వానించుదాం. దేవుని యొక్క వర్తమానాన్ని అక్క గారు మనకి అందజేస్తారు. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. అయ్యా, ఈ చిన్న గ్రామం ముసురుమిల్లి అనే గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, సేవకులు ఎంతో దూరం నుంచి బెంగళూరు ప్రాంతం నుంచి ప్రాంతానికి వచ్చి దేవాయి ప్రజల మధ్యలో తండ్రి నాయన నీకు స్తోత్రాలు, మహిమను తెలియచేయాలని ప్రభువా, నీ కుమారుడుకున్న సమర్పణను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను ప్రభువా. వారిని ఎదుట పెట్టిన విన్నపాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీకు స్తోత్రాలు. సమస్తాన్ని సమకూర్చే దేవుడవు నాయన తండ్రి. ఆ బిడ్డలు ఆశించినది తండ్రి నాయన బిడ్డలకు సమకూర్చండి ప్రభువా. ఇదిగో కొద్ది సమయం తండ్రి నాయన నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి నీ పాద సముఖానికి వచ్చాం బాబు నాయన. స్థానిక పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి ఇచ్చిన చిన్న సంఘం కొరకు స్తోత్రాలు. ఆ సంఘంలో ప్రభువా ఇదిగో అనేక మంది టీచర్స్ ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. ఎంతో సమర్పణతో ఈ ఐక్య క్రిస్మస్ని ఏర్పాటు చేశారు ప్రభువా. అనేక మంది బిడ్డలను మీరు నడిపించారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకు వందనాలు తండ్రి నాయన. సువార్త తండ్రి నాయన దేశమంతటా ప్రకటించబడాలి తండ్రి నాయన. మీరు తండ్రి ఆజ్ఞాపించారు, సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త మనుషులను నాకు శిష్యులుగా చేయండి అని ఆనాడు ప్రభువా నువ్వు ఏర్పరచుకున్న 12 మంది అపోస్తులకు మీరు ఆజ్ఞాపించారు ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. 12 మందితో ప్రారంభమైనటువంటి ఆ పరిచర్య ఈరోజు ప్రభువా ప్రపంచమంతా అనేక మంది బోధకులు, అపోస్తులు, సేవకులు అయ్యా ఏర్పరచబడి తండ్రి గుంపులుగా ప్రభువా వ్యక్తిగతంగా సమర్పణతో తండ్రి నాయన అయా చేస్తున్న ఈ సేవలు, ఈ పరిచర్యలు మీరు అంగీకరించి ప్రభువానికి స్తోత్రాలు. మీరు ఆశీర్వదించిన విధానం కొరకు వందనాలు తండ్రి. ఈ గ్రామ ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకోండి. కొద్ది సమయం నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం తండ్రి. వినగల చెవి, గ్రహించగలిగిన ఆత్మను దయచేయండి ప్రభువా. మా ద్వారా తండ్రి మేము చేస్తున్న ఈ పనుల ద్వారా కేవలము సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకు మాత్రమే చెందునుగాక. యేసయ్యానికి స్తోత్రాలయ్య. వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి మీ ఆత్మ స్వాధీనంలోనికి తీసుకోండి ప్రభువా. ఘనత మీరు పొందండి, మహిమ మీరు పొందండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వాక్యంలో దేవదూత గొల్లల దగ్గరికి వచ్చారు కదండి. గొల్లల దగ్గరికి వచ్చి ఒక మంచి శుభవార్తని గొల్లలకి తెలియచేశారు. యేసయ్య పుట్టాడన్న సంగతి మొట్టమొదట తెలిసిన వాళ్ళు ఎవరంటే గొల్లలు. వెంటనే బయలుదేరి వెళ్ళిన వాళ్ళు ఎవరంటే గొల్లలట. జ్ఞానులు కూడా ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత
వచ్చారు కదా. కానీ మొట్టమొదటి వార్త ఎవరి దగ్గరికి వెళ్ళిందండి? గొల్లల దగ్గరికి వెళ్ళింది. చూడండి లూకాసు వార్త 2వ అధ్యాయము మనం చదువుకున్న వాక్యం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఎవరికంట సమాధానం? ఆయనకిష్టులైన మనుషులే కదా, అవునా కదా? ఆయనకిష్టులైన మనుషులకేనా? మరి మనం ఆయనకి ఇష్టలుగా ఉన్నామా లేదా? ఉంటే సమాధానమే. దేవునికి గనక మన జీవితం కదా ఇష్టతరంగా ఉంటే నీ జీవితంలో నువ్వు తప్పకుండా సమాధానాన్ని అనుభవిస్తావు, గొప్ప నెమ్మదిని అనుభవిస్తావు. లోకం పాపాన్ని బట్టి నెమ్మదిని కోల్పోయారు, శాపగ్రస్తమైన జీవితంలోనికి వెళ్ళిపోయారు. ఆది మానవుడైనటువంటి ఆదామును మనం చూస్తే దేవుడు ఈ లోకంలో ఆదాముని మొదటి అధ్యాయంలోనే సృజించారు, అవునా కదా? మన పోలిక చెప్పున మన స్వరూపమందు నరులను చేయుదము అనుకున్నారంట. అనుకొని దేవుడు ఏం చేశారు? తన స్వరూపంలో, దేవుని స్వరూపం ఏంటి? ఆత్మస్వరూపి అయిన దేవుడు. ఆయనకు శరీరం ఉందా మనలాగా? లేదు. ఆత్మదేవుడు తన పోలికలో మానవుణ్ణి సృష్టించాడు, ఆత్మ అయిన మానవుణ్ణి మొదటి అధ్యాయంలోనే. కానీ దేవుడి సర్వ సృష్టిని సృజించినప్పుడు ఆత్మ ఈ సృష్టిని స్పృశించలేదు. ఏ వస్తువునైనా తాకాలి అంటే మనకి శరీరం ఉండాలి, అవునా కదా? దేవుడు 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు మానవునికి, అవునా? కన్ను, చెవి, ముక్కు, నోరు, అదే నాలుక రుచిని తెలియజేసేది. ఇంకొకటి చర్మం, అవునా? ఈ వస్తువుని మనం పట్టుకోవాలంటే మనకేం కావాలి? శరీరం కావాలి. ఆత్మ అయిన మానవుడిని దేవుడు సృష్టించిన ఈ సృష్టికి అధిపతిగా చేసి, రాజుగా చేసి ఆయన భూమి మీద పెట్టినప్పుడు ఈ భూమిని స్పృశించటానికి ఆయనకి శరీరం కావాలి. కాబట్టి మానవుడికి దేవుడు 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు ఏం చేశాడటమా? శరీరాన్ని ఇచ్చారు. ఏమిచ్చారు? శరీరం ఇచ్చారు. ఈ శరీరం ద్వారా మనకేం తెలుసు? వినికిడి ఉంది, ఉందా లేదా? స్పర్శ ఉంది, ఉందా లేదా? చూపు ఉంది. అనేక మంది గుడ్డివారుగా ఉండొచ్చు, కానీ చూపు ఉంది. అన్నిటినీ చూడగలుగుతున్నాం. దేవుని సృష్టి అంతటిని, దేవుడు సృజించిన ప్రతిదాన్ని మనం స్పృశించగలుగుతున్నాం. టేస్ట్ తెలుసు మనకి, తెలుసా తెలీదా? మన నోటికి రుచి తెలుసా? అన్నీ నచ్చవు మనకి, అవునా? అన్నీ తింటామా? కాకరకాయ అంటే ఎలర్జీ కొంతమందికి, అవునా? అన్నీ తినం, అన్నీ రుచిగా ఉండవు. ఒక జాంకాయ ఉందనుకోండి, ఆ జాంకాయ పచ్చిగా ఉన్నప్పుడు తింటే ఒగరొగరుగా ఉంటుంది, ఎవరికి నచ్చదు. అది కాస్త దోరగా వచ్చిన తర్వాత ఇష్టపడుతుంది, దాని టేస్ట్ మారుతుంది. ఆ తర్వాత బాగా పండిన తర్వాత దాని రుచి ఇంకా బాగా మారుతుంది, మంచి తీయదనంలోనికి వస్తుంది, అవునా కదా? అంటే నాలుకకి రుచులు తెలుసు, అవునా? ఇవన్నీ స్పృశించాలంటే దేవుడు మానవుడికి ఏం చేశాడమ్మా? 2వ అధ్యాయంలో మనం చూస్తే నేలమంటితో నరుని నిర్మించి నరుని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ అయ్యాడు. జీవాత్మ అయిన తర్వాత ఇప్పుడు నరుడు సంచరిస్తూ ఉన్నప్పుడు ప్రతిదాన్ని స్పృశించగలుగుతున్నాడు, ప్రతిదాన్ని తాకగలుగుతున్నాడు. దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్న దేవుడు ఇప్పుడు శరీరంలో ఉన్న మానవుడైన ఆదామును కూడా స్పృశించగలుగుతున్నారు, చూడగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు కదా అతనితో. ఎందుకంటే ఆత్మ ఉంది తనలో, శరీరం కూడా ఉంది. ఈ సృష్టిని తాకటానికి శరీరం ఉంది, దేవునితో మాట్లాడడానికి ఆయనకి లోపల నరుని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడంట. ఇప్పుడు మనకేం అర్థం అవ్వాలంటే, అంటే ఆత్మకి కూడా నేత్రాలు ఉన్నాయా లేదా? ఆత్మీయ నేత్రాలు ఉంటేనే దేవుణ్ణి చూడగలం, దేవుని కార్యాలు చూడగలం. ఇంకా ఆత్మకు కూడా చెవులు ఉన్నాయా? చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు వింటాడు. దేవుని మాటలు వినాలంటే దేవుడు ఆత్మే అన్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఈ గ్రంథం రాయబడింది. ఇప్పుడు దేవుని మాటలను వినాలి అంటే నీకు ఆత్మీయ చెవులు కూడా కావాలి. ఇంకా చెప్పాలంటే నాలుక కూడా ఉంది, రుచి కూడా ఉంది మానవునికి, ఉందా లేదా? అంగిలి ఆహారమును రుచి చూచినట్లు యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూడండి అమ్మా. యోబు గ్రంథం చూడండి, యోబు గ్రంథం
34:3 అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించును కాదు, చెవి మాటలను రుచి చూచును అంటాడు. అందుకే భక్తుడు అంటాడు, మీ మాటలు ఉప్పు వేసినట్లుగా సారం కలిగినవి ఉండాలి అంటాడు. అవునా? ఎందుకు? అవి రుచిగా ఉండాలన్నమాట. కొంతమంది మాట్లాడితే కొట్టినట్టు ఉంటుంది. బైబిల్ ఉందా లేదా? కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. భార్య భర్తలు ఇద్దరు ఉన్నారనుకోండి, కొట్టుకుంటారు కానీ అందులో కూడా ప్రేమ ఉంటుంది. ప్రేమ ఏం చేస్తుందంటే కొట్టుకునేలా చేస్తుందంట. ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే వాళ్ళ అమ్మగాని వాళ్ళ నాన్నగాని అక్కడ ఉన్నారనుకో, అనవసరంగా ఇడికి ఇచ్చి చేసావు, నా పిల్లని ఎలా బాధలు పెట్టేస్తున్నా అలా బాధ. అమ్మ నువ్వు మాట్లాడుకో, నీకేం సంబంధం, ఇది మా ఇద్దరు గొడవ, మేము చూసుకుంటాం అంటారా అనరా? భర్తను ఎవరైనా ఏమన్నా అంటే ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, మధ్యలో ఎవరైనా వచ్చి ఏమన్నా అంటే మాత్రం, ఎందుకంటే కొట్టుకునేది కూడా ప్రేమ ఉంది అందులో. అవునా? ఒక తల్లి ఉంటుంది, ఇంటికి వెళ్తే చాలా కఠినమైన మాటలు మాట్లాడుతూ ఉంటుంది, కానీ అన్నం పెట్టకుండా పంపదు. ఏమైనా సరే నువ్వు అక్కడికి వెళ్ళి భోజనం చేసి రావాల్సిందే. పెద్దోళ్ళు ఉంటారు చాలామంది కదా, నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటారు వెళ్ళి పలకరింతే, కానీ భోజనం పెట్టకుండా పంపదు. ఆ మాటలు చూస్తేనేమో కష్టం కలుగుతాయి, కానీ ఆమె ప్రేమ చూస్తే చెయ్యి కడగకుండా వెళ్ళడానికి వీల్లేదు, అంతే తినే వెళ్ళాలి, అంత ముద్ద ప్రేమ ఉంటుంది దేవుని బిడ్డలారా. అంటే మనం దేవుని మాటలు కూడా ఎలా ఉండాలని చెప్తాడంటే దేవుడు ఉప్పు వేసినట్లుగా. ఎందుకు అంటాడు ఉప్పు వేసినట్టు అంటే, ఉప్పు వేస్తే దాహం ఎక్కువ కలుగుతుంది. తెలుసా మీకు? ఆహారంలో ఉప్పు కలిస్తే దాహం ఎక్కువ వేస్తుంది. ఉప్పు లేకుండా మీరు తిన్నారనుకో మంచినీళ్ళతో పని ఉండదు. ఏదైనా ఒకవేళ పొలమారితే లేకపోతే గొంతు అడ్డం పడితే మంచినీళ్ళు తాగాలి తప్ప, ఉప్పు కలిగిన ఆహారం తింటున్నప్పుడు దాహం ఎక్కువ వేస్తుంది. దేవుని బిడ్డలారా, మన మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఎందుకంటే వినే జనాలకి గంటల తరబడి ఆత్మీయ దాహం కలగాల. అరే అప్పుడే ముగించారా, ఇంకా చెప్తే బాగుండు కదా, ఇంకాసేపు చెప్తే బాగుండు కదా అనిపించేలా ఉండాలి దేవుని మాటలు. అంతేగాని మైకి దొరికింది కదా అని మైకి పట్టుకొని ఇక వాళ్ళని తిడతాం వీళ్ళని తిడతాం వాళ్ళని తిడతాం వాళ్ళని తిడతాం అందరిని తిడతాం. ఎవడొస్తాడు మన దగ్గరికి చెప్పండి? వస్తారా? ప్రేమతో ఆకర్షించాలి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను. లోకాసువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన దయగల మాటలకు వారు ఆశ్చర్యపడ్డారట. ఎవరు ఆయన దగ్గరికి వచ్చినా సరే దేవుడు వాళ్ళని ప్రేమతో, పాపాత్మురాలైన స్త్రీ వస్తే ఆ పాపాత్మురాలైన స్త్రీని కదా అందరు రాళ్ళు పట్టుకున్నారు, అందరి చేతుల్లో రాళ్ళు ఉన్నాయి, కొట్టి చంపేద్దామని. దేవుడు అన్నాడు, మీలో ఎవరు పాపం చేయలేదో వాళ్ళు మొదట రాయేసి వెళ్ళిపోండి అన్నాడు. అక్కడ పాపం చేయలేని ఒకే ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరైనా? ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన జీవితంలో జీవించిన జీవితంలో పాపం లేదు. అలాంటి దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, మీలో ఎవరు పాపం చేయలేదో వాళ్ళు మొదట రాయేసి వెళ్ళిపోండి అన్నాడు. ఎవరు పాపం లేనివాళ్ళు ఈ లోకంలో? ప్రతి మనిషి జన్మతః పాపి. నువ్వు పుట్టిన పుట్టికే పాపపు పుట్టుక. తల్లిదండ్రులు పాపం చేస్తే నువ్వు పుట్టావు కాబట్టి నీలో జన్మ పాపం ఉంది. పుట్టిన తర్వాత ఇది తప్పు అని ఎవడు నీకు చెప్పక్కర్లేదు, కానీ నువ్వే అన్ని తప్పులు చేస్తూ ఉంటావు. చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకోండి, వాడు ఈ మెట్టు మీద గెంతుతా ఉంటాడు, పైకి కిందకి పైకి, ఒరే పడిపోతావు, అది ఎగరకరా కూర్చోరా అంటాం. వింటాడు అన్నమాట. లోబడని స్వభావం, అదే పాపం. అవిధేయతే పాపం. ఇశ్రాయేలీయులు కనానికి వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటి? అవిధేయత. లోబడనొల్లని ప్రజలు. దేవుడు సృష్టించిన మానవుడు ఆ పండు తినొద్దని చెప్తే ఖచ్చితంగా ఆ పండు తిన్నాడు. లోబడే మనస్తత్వం లేదు. ఈరోజు భర్త భార్యకు లోబడదు, పిల్లలు తల్లిదండ్రులకు లోబడరు, సంఘం సేవకుడికి లోబడదు, సేవకుడు దేవుడికి లోబడ్డు. క్రమం అక్కడి నుంచి రావాలి. ఆ పైనుంచి వాళ్ళు లోబడితే కింద వాళ్ళందరూ లోబడుకుంటూ వస్తారనమాట. ఈ లోబడని స్వభావమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి దేవుని నుంచి దూరం అయిపోయాడు. ప్రతిరోజు వచ్చినట్టు దేవుడు వచ్చారు, ఆదాము ఎక్కడున్నావు? ప్రతిరోజు ఎదురుపడే ఆదాము ఈరోజు చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నాడంట. నా తండ్రి వస్తున్నాడని ఆనందంతో గెంతులేసుకుంటూ ఎదురు వెళ్ళే కుమారుడు
ఈరోజు తండ్రి వస్తుంటే చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నాడంట. నువ్వు ఆ పండు తిన్నప్పుడే నిన్ను చూశాడు ఆయన. దేవునికి పాపం చేసి దేవుని నుండి దాక్కోగలిగిన స్థలం ఏదైనా ఉందండి? దేవుని నుంచి దాక్కోగలిగిన మనిషి ఎవడైనా ఉన్నాడా? ఎవరు లేరు. కానీ నీ లోపల ఆత్మ ఉందే, అది దేవుంది కాబట్టి ప్రతి మనిషికి దైవ భీతి ఉంది, దేవుణ్ణి స్పృశించాలనే ఆశ ఉంది. ఆదాము ఎప్పుడైతే చెట్టు చాటుకు వెళ్ళిపోయాడో దేవుడికి అర్థమయ్యింది, వీడు నా ఎదుటికి రావడానికి సిగ్గుపడుతున్నాడు. ఆనాటి నుంచి మానవుడు దేవునికి దూరంగా 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 వెళ్ళడం మొదలెట్టాడు. వద్దులే ప్రభు, నీ మొక్క నాకు కనపడొద్దులే అన్నాడంట. దేవుడే ఒక బలి అర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు, అవునా, దేవుని దగ్గరికి రావడానికి. కానీ మానవుడు రాలేకపోయాడండి. ఎందుకంటే పాత నిబంధన కాలంలో దేవుడు మాట్లాడితే అగ్ని, దేవుడు దిగొస్తే అగ్ని, అవునా కదా. ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసినప్పుడు దేవుడు దిగొస్తే అగ్ని స్తంభముగా దిగొచ్చేవాడు. ఆ పర్వతం దగ్గరికి రండి మీరు అందరూ, ఆ పర్వతం దగ్గర చేరండి మీరు అందరూ, నేను వచ్చి మీతో మాట్లాడతాను అన్నాడు. ఎందుకు? మోషే మాట మీరు వినాలి అంటే ముందు నా స్వరం వినాలి. నేను మోషేని ఎన్నుకొని మోషేని నడిపిస్తున్నానని. ఆ కొండ దగ్గరికి రమ్మంటే జనం అంతా కొండ దగ్గరికి చేరారంట. దేవుడు అన్నాడంట, వస్తే వచ్చారు కానీ కొంతమేర ఏర్పరిచి ఎవరు కూడా కొండను ముట్టుకోకూడదు, ముట్టుకుంటే చచ్చిపోతాడు. జంతువు అయినా సరే చచ్చిపోతుంది. ఎవరు వెళ్తారండి దేవుని దగ్గరికి? ఎవరికైనా ధైర్యం సరిపోద్దా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి? వెళ్తే భస్మమే ఇంకా, అంతేనా కాదా? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏంటి? ఇక మానవుడు ఏం చేశాడంటే నెమ్మదిగా దూరం జరగడం ప్రారంభించాడు దేవునికి. దేవుణ్ణి చూడాలంటే భయం. ఆ పర్వతం దగ్గర దేవుడు మాట్లాడుతుంటే ఆ స్వరం వినాలంటే భయం. నువ్వు నాతో మాట్లాడొద్దయ్యా బాబు, ఇదిగో మోషేతో మాట్లాడు, మోషే మాట్లాడితే మేము వింటాం, కానీ నువ్వు మాట్లాడితే మాత్రం మేము చచ్చిపోతాం. మొదట దేవుని ముఖం చూడడానికి దూరం అయిపోయారు. రెండవది దేవుని స్వరం వినటానికి దూరం అయిపోయారు. మూడవది అసలు దేవునికే దూరం అయిపోయారు. దేవుని బిడ్డలారా, దేవుని ముఖాన్ని చూడటానికి భయపడే నిన్ను పాత నిబంధన కాలంలో ఆయన స్వరం వినాలన్నా, ఆయన ముఖం చూడాలన్నా భయపడే నిన్ను ఆయన బహుగా ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆదాము ఎప్పుడైతే చెట్టు చాటుకి వెళ్ళిపోయాడో అనుకున్నాడంట, ఈ చెట్టు దేవుని ఉగ్రత నుంచి నన్ను రక్షించింది కాబట్టి ఈ చెట్టుకే మొక్కుతాను నేను అనుకున్నాడంట. దేవుణ్ణి వదిలిపెట్టి ఇక ఎవరిని మొక్కడం ప్రారంభించారు? అలాగున విగ్రహారాధన దేవుణ్ణి చూడలేక, దేవుని స్వరాన్ని వినలేక, దేవుని దగ్గరికి వెళ్ళలేక తన ఎదుట ఏది కనబడుతుందో దాన్ని ఆరాధించటం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా, ఏదైతే తన మరణం నుంచి తప్పిస్తుంది అనుకుంటున్నాడో దాన్ని ఆశ్రయించటం మొదలుపెట్టాడు. చెట్టును ఆశ్రయించడం మొదలుపెట్టాడు. సూర్యుడు లేకపోతే చీకటి వెలుగు లేదు కాబట్టి సూర్యుడు వెలిగిస్తున్నాడు కాబట్టి సూర్యుడిని ఆరాధించడం మొదలుపెట్టి ఇలాగున మనిషికి ఏది ఆసరాగా ఉంటే, ఏది తనని రక్షిస్తుందని తను అనుకుంటున్నాడో దాని వైపు చూడడం మొదలుపెట్టాడు తప్ప నిజమైన అంటే ఎందుకు ఆ చెట్టు వైపు చూస్తున్నాడు, చెట్టుకు మొక్కుతున్నాడు, ఎందుకు ఆ రాయికి మొక్కుతున్నాడు, ఎందుకు ఆ సూర్యునికి మొక్కుతున్నాడు అంటే అతని లోపల ఉన్నది దేవుని ఆత్మ. అందుకే ప్రతి మానవునిలో దేవుని భయం ఉంటుంది. దేవుని బిడ్డలారా, బాగా ఫుల్గా తాగినాడు ఏం చేస్తాడు? రోడ్డంటే నడిచి వెళ్తా ఉంటాడు, తోలుతా వెళ్తూ ఉంటాడు. చేతిలో సిగరెట్ ఉంటుంది ఏంటి, అక్కడ ఏదో గుడి కనపడుతుంది. వెంటనే ఏం చేస్తాడు? ఆ చేతిలో ఉన్న సిగరెట్ పక్కన పడేసి కాలు కింద వేసి నలిపేసి ఆ జోడు పక్కన పెట్టి వెళ్ళిపోయి, వాడికి లోపల ఏముంది? దేవుని పట్ల ఆశ ఉంది, ఆకలి ఉంది, దాహం ఉంది. ఎందుకంటే దేవుడు మంచివాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఒక పిల్లాడు ఉన్నాడు, చదువుకుంటున్నాడు, తండ్రి బాగా ప్రేమిస్తున్నాడు. ఈలోగా వీడు కొంచెం దారి తప్పడం మొదలుపెట్టాడు. స్కూల్కి వెళ్ళడానికి మారం చేస్తాడు, కాలేజీకి వెళ్ళడానికి మారం చేస్తాడు, చెడ్డ స్నేహితులతో తిరుగుతూ ఉంటాడు. వీడు పాడైపోతూ ఉంటాడు. నాన్న ఏం చేస్తాడంటే గేటు దగ్గర కాసుకొని కూర్చుంటాడు, వీడు ఎప్పుడు వస్తాడా వీడి సంగతి తేలుతామని. తీరా ఆడు వచ్చిన తర్వాత ఎరా ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తాం అంటే వీడికి మండిపోతూ ఉంటుంది. ఆడికి నాన్నలా కనపడ్డావు, పెద్ద పుల్లా కనపడతాడు, ఒక సింహంలా కనపడతాడు. మానవుడికి కూడా దేవుడు ఏమైపోయాడంటే ప్రేమించే దేవుడిగా కనపడట్లేదు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కాల్ చేసే దేవుడిగా కనబడుతున్నాడు.
అందుకే మానవుడు ఆప్షన్స్ వెతుక్కుంటున్నాడు అనమాట. ఇప్పుడు ఈడేం చేస్తాడంటే నాన్న ఎదురుగా రాడు, నాన్న ఉన్నప్పుడు రాడు, ఇంట్లో దొడ్డుదారిని వస్తూ ఉంటాడు. అమ్మ ఏం చేస్తుందంటే కామ్గాడికి అన్నం పెట్టేసి పైకి వెళ్ళిపోరా, మేడ మీద పడుకో, మీ నాన్న వస్తే పడుకున్నాడు అని చెప్తానండి. ఇలాగ వాళ్ళ నాన్న వస్తాడు, రే వచ్చాడాడు అంటాడు. అంటే ఆడా వచ్చాడు, ఎప్పుడు అన్నం తిన్నాడా, అది కూడా కోపంగానే అడుగుతాడు. అందులో ఏముంది, నేను ఎంత చెప్పాను కదా, మాటలు కఠినంగా ఉంటాయి కానీ అందులో కూడా ప్రేమ ఉంటుంది. అన్నం తిన్నాడా అంటాడు. తిన్నాళ్ళే, ఊరికి ఆయన భయపెడేస్తూ ఉంటావు, బెదిరించేస్తూ ఉంటావు, కుర్రాళ్ళు అన్నాక తిరగరేట అంటది ఈవిడ ఆయన మీద రివర్స్గా. ఆడు కామ్గా వెళ్ళి నాన్నకు కనబడకుండా వెళ్ళి పడుకుంటాడు. ఇడికి తెల్లారి కాలేజ్ ఫీజు కట్టాలి, ఎవరు ఇవ్వాలా, అమ్మ నాన్న డబ్బులు అడుగమ్మ ఫీజు కట్టాలా. నాన్న కఠినంగా ఉన్నాడే, నాన్న నచ్చట్లేదే, కానీ నాన్న డబ్బులు కావాలి. మనం కూడా అంతే. ఈ లోకంలో గాలి, నీరు, వెలుతురు, నీ ఆహారం, నీ వస్త్రం, నీలో ఉన్న జీవం కూడా ఆయనదే. ఇవన్నీ ఇస్తున్నాడు దేవుడు నీకు, నువ్వు ఆయన్ని నమ్మినా నమ్మకపోయినా. ఎందుకంటే ఆయన తండ్రి కాబట్టి. తండ్రికి బాధ్యత ఉంటుందా ఉండదా? ఒక కుమారుడిని ఇంట్లో కన్నా కుమారుడు ఆడు తాగుబోతాడైనా, తిరుగుబోతాడైనా, వెధవైనా, ఏమైనా తండ్రికి ఆ కుమారుడి మీద అపారమైన ప్రేమ ఉంటుంది. తిడుతున్నాడు, కొడుతున్నాడు అంటే ప్రేమ లేక కాదు, వాడు చెడిపోతున్నాడు, పాడైపోతున్నాడు, వాడి భవిష్యత్తు ఏమైపోతుందో అని దేవుడు తండ్రి కొడతాడు, తిడతాడు, అంతేగాని ప్రేమ లేక కాదు. మరి ఆ ప్రేమ ఎక్కడ చెప్తాడు? స్నేహితులతో చెప్పుకుంటాడు, ఇంట్లో భార్యతో చెప్పుకుంటాడు. నాన్న ఏడుస్తాడని తెలుసా మీకు? ప్రతి భార్యకి తెలుస్తుంది. చెడిపోయిన కొడుకులు ఉంటే ఆ భార్యలకి తెలుస్తుంది నాన్న ఏడుస్తాడని. కొడుక్కు తెలియదు నాన్న ఏడుస్తాడని. మన దేవుడు కూడా అంతే, చాటున ఏడుస్తున్నాడంట. ఎక్కడండి? ఇర్మియా గ్రంథం మీరు చదివితే 32వ అధ్యాయం అనుకుంటా, 29లోనో 32లోనో ఉంటుంది. వాళ్ళని బట్టి చాటున ఏడుస్తున్నాడంట ఆయన. ఎందుకు అంత చాటున ఏడుస్తున్నాడంటే, నా బిడ్డలు నా దగ్గరికి రావడానికి భయపడుతున్నారు, వాళ్ళు చేస్తున్న పాపాలను బట్టి, తప్పులను బట్టి. వాళ్ళ మీద నాకు అపారమైన ప్రేమ ఉంది. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ ఐశ్వర్యంతో ఉండాలి, వాళ్ళ నెమ్మదితో ఉండాలి, వాళ్ళ సమాధానంతో ఉండాలి. అదేనా మనం చదువుకున్నాం, సమాధానం. తనకిష్టులైన వారికి భూమి మీద, దేవుడు తనకిష్టులైన వారికంటే భూమి మీద అందరిని ప్రేమిస్తున్నాడా, కొందరిని ప్రేమిస్తున్నాడా? దేవుడు లోకమును ఎంతో అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించట్లేదు. అయినా నీ మీద ప్రేమ ఉంది, నీ కొరకు చాటు నేడుస్తున్నాడు. తండ్రి లోపల ఉన్న ప్రేమ నీకు తెలియాలి, తండ్రి లోపల ఉన్న దయాగుణం నీకు తెలియాలి, తండ్రి నీకేమేమి సమకూరుస్తున్నాడో నీకు తెలియాలి. అలా తెలియాలంటే నిన్ను స్పృశించలేడు ఆయన, ఆత్మగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు నిన్ను స్పృశించి తెలుసుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మీరు చదివితే విషయాలు ఉంటాయి. సీనాయి పర్వతం, సియోను పర్వతం. సీనాయి పర్వత అనుభవంలో ఏ మనిషి దేవుణ్ణి స్పృశించలేకపోయాడు. ఆఖరికి మోషే కూడా దేవుణ్ణి పూర్తిగా చూడలేదు. చూసాడా? ఆ బండ సందులో నిలబడు, నా చేతి నీడతో నిన్ను కప్పుతాను, అందులో నుంచి నువ్వు నన్ను చూస్తావు, నేను దాటి వెళ్ళిపోతుంటే నా పార్శ్వపు భాగాన్ని చూస్తావు, కానీ నన్ను పూర్తిగా చూడలేవు. ఎందుకంటే ఏ మనుష్యుడు దేవుణ్ణి చూసి బ్రతకలేడు ఈ భూమి మీద. కాబట్టి దేవుడు ఒక ప్రణాళిక ఎప్పుడేసాడంటే, జగత్తు పునాది వేయబడక ముందే, నువ్వు పట్టలేదు, నేను పట్టలేదు, సూర్యుడు పట్టలేదు, చంద్రుడు పట్టలేదు, భూమి పట్టలేదు, ఇవన్నీ పుట్టక ముందే దేవుని మనస్సులో, దేవుని ఆలోచనలో నిన్ను నన్ను ఆయన ఎవరిలో చూశాడంటే క్రీస్తులో చూశాడు, భవిష్యత్ జ్ఞానమును బట్టి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక్కసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూడండి, 4వ వాక్యం నేనే చదువుతాను, 3వ వాక్యం చదువుతున్నాను చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంటున్నాడు ఇక్కడ ప్రత్యేకంగా. ఇందాక నేను చెప్పాను కదా, ఆత్మలో నువ్వు దేవుణ్ణి చూడగలవు, ఆత్మలో నువ్వు భవిష్యత్తుని చూడగలవు. ఈ రెండు చూడలేకపోతున్నాం, గుడ్డోళం అనమాట మనం. దేవుణ్ణి చూడలేకపోతున్నాం, మన భవిష్యత్ గృహాన్ని చూడలేకపోతున్నాం, పరలోకంలో మన కంటికి కనిపించని అదృశ్యమైన వాటిని చూడలేకపోతున్నాం.
మనోనేత్రాలు వెలిగించబడితే, ఆత్మీయ నేత్రాలు వెలిగించబడితే దేవుని గూర్చినటువంటి ప్రత్యక్షత మనకు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని గూర్చిన జ్ఞానం మనకు కలుగుతుంది. అదే విషయాన్ని చూడండి, ఇంకా చదువుతున్నాను. ఎట్లనగా తన ప్రియుని యందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములు ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకోనేను. ఎప్పుడంట? జగత్తు పునాది వేయబడక ముందే. ఎవరిలో? క్రీస్తులో. నువ్వు పాపం చేస్తావు, నువ్వు పడిపోతావు, నీ పాప క్షమాపణ కొరకు రక్త ప్రోక్షణ జరగాలి. ఆ రక్తం పరమాత్ముడిదై ఉండాలి, తన కుమారునిదై ఉండాలి. ఆయన్ని భూమి మీదకు పంపించి నీ కొరకు ప్రాయశ్చిత్త బలి చేయాలి. ఇదంతా దేవుని యొక్క మనస్సులోని ఆలోచన. అంటే ఇప్పుడు మనం పుట్టాం ఈ కాలంలో, కానీ దేవుని మనసులో మనం ఎప్పుడో ఉన్నామా లేదా? ఈ వాక్యాన్ని బట్టి ఉన్నామా? జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను ఎరిగిన దేవుడు, ఆయన మనసులో ఉన్నావు నువ్వు. ఎందుకంటే మనం క్రీస్తులో భాగమై ఉన్నాం. మనం ఆయన భార్యనా? ఆయన మనకు శిరస్సు. మనం ఎవరు? శరీరం. అంటే నువ్వు ఆయనలో భాగమేనా కదా? ఇప్పుడు ప్రవచనాత్మకంగా దేవుడు లోకంలోనికి వచ్చాడు. ప్రవచన పురుషుడు ఆయన. గ్రంథములో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం ఇదిగో నేను వచ్చి ఉన్నాను, దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. ఎలా వచ్చాడంట ఆయన? ఈ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని గురించి వ్రాయబడింది. ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు రాయబడిన అన్ని గ్రంథాల్లో ప్రవచన పురుషుడుగా ఉన్నాడు ఆయన. వస్తాడు వస్తాడు వస్తాడని 100 సంవత్సరాలు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. తీరా ప్రభు వచ్చిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆయన్ని సిలువేసి చంపేశారు. అలా చనిపోవడం దేవుని ప్రణాళిక. అది కూడా ప్రవచనమే. యెషయా గ్రంథం 53 అధ్యాయం మీరు చదివితే 12 వచనాలు ఉంటాయి. ఆ 12 వచనాల్లో దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి ఎంతగా కష్టపడాలో, ఎంతగా అవమానం పొందాలో, ఎన్ని శ్రమలను అనుభవించాలో అవన్నీ యెషయా ముందే రాసేసి ఉంచాడు. ఇదేదో అకస్మాత్తుగా హఠాత్తుగా 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కాదు. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలో, ఆయన చిత్తంలో, ఆయన ముందే ఏర్పాటులో, ఆయన సంకల్పంలో, ఆయన ఆలోచనలో, ఆయన మనస్సులో ఆయన ఉద్దేశించిన సంగతి భూమి మీద జరుగుతూ ఉందన్నమాట. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, తండ్రి అయిన దేవుణ్ణి మనం ఎలా చూసామమ్మా ఇందాక? కోప్పడే దేవుడిగా చూసాం. ఆయన స్పృశిస్తే చచ్చిపోతామేమో అనుకున్నాం. ఆయనతో మాట్లాడితే ఆయన స్వరం మనం వింటే చచ్చిపోతామేమో అనుకున్నాం. అవునా కదా? పాత నిబంధన గ్రంథంలో చాలామందితో మాట్లాడాడు కదా. మాట్లాడాడా లేదా? అబ్రహాముని పిలిచాడా లేదా? చచ్చిపోయాడు అబ్రహాము? అబ్రహామా రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. విగ్రహారాధనలో నుంచి బయటికి పిలుచుకొచ్చి అబ్రహాముని ఆశీర్వదించాడా లేదా? మోషేరా, నేను నిన్ను ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలును విడిపించడానికి తీసుకెళ్తాను. మోషే బతికాడా చచ్చిపోయాడా? మోషేకి ఎలా కనపడ్డాడు? మండుచున్న పొదలో. పొద మండుతుంది కానీ పొద కాలిపోలేదు. మరి మనం ఎందుకు కాలిపోతాం? మనిషి తన పాపాన్ని బట్టి దేవునికి కొంచెం కొంచెంగా దూరం అయిపోయి ఇక దేవుడి దగ్గరికి వెళ్తే నేను చచ్చిపోతాను అనుకునే స్టేజ్కి వచ్చేసాం. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు? ఆయన ప్రేమ నీకు తెలియాలి, ఆయన కృప నీకు తెలియాలి, ఆయన ఇచ్చే క్షమాపణ నీకు తెలియాలి. పాత నిబంధన గ్రంథంలో చాలామంది భక్తులకు తెలుసండి. 130వ సంకీర్తన మీరు చదివితే దావీదు రాస్తాడు, దేవా నీ యొద్ద క్షమాపణ దొరుకుతుందయ్యా. నేను ఎంత ఘోర పాపినైనా, ఎంతగా నీకు ఆయాసాన్ని దుఃఖాన్ని కలుగు చేసినా, నీ నుంచి నేను ఎంత దూరం అయిపోయినా నువ్వు నన్ను చేరదీస్తావయ్యా. ఏంటి, ఒక కుమారుడు తండ్రి మీద కోపగించాడు. నాన్న కోపం వచ్చింది, నాకు గట్టిగా 4 కేకలు వేసాడు, 4 దెబ్బలు. పారా ఇంట్లోంచి, అసలు నువ్వు నమ్మకం చూడొద్దు అన్నాడు. ఆడ వెళ్ళిపోయి ఎక్కడో రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో లేకపోతే ఎక్కడో ఏ తోటలోనో ఎక్కడో కూర్చున్నాడు. సందడిపోయింది. ఎవరికి భారం, ఎవరికి బాధ్యత? ఎవడన్నా వెళ్ళి ఎత్తుకుతాడా? నాన్నే ఎత్తుక్కుంటాడు. ఆడెక్కడెక్కడ తిరుగుతాడు, ఆడ స్నేహితులు ఎవరో, ఆడ ఫ్రెండ్స్ ఎవరో అందరిని ఎత్తుక్కుంటాడు. సరే, ఎక్కడ కనపడలేదు. ఆడు వచ్చేసాడు. తండ్రి చాలా దిగాలుగా ఉన్నాడు, అన్నం తినలేదు, మంచం మీద పడుకున్నాడు.
భార్య వచ్చి అంత ముద్ద తినయ్యా వస్తాడులేడు, ఏ కోపంలో ఏం పడితే అది మాట్లాడేస్తావు, వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు ఆవిడతో, ఆడి మీద నాకు కోపమా, ఆడంటే నాకు ద్వేషమా, ఆడంటే నాకు కక్ష, నా కడుపును కనుక్కున్న కొడుకే మహారాజులాగా బ్రతకలాడు, ఎవరికి చేయి చాపకూడదు, వాడు తలగా ఉండాలి, వాడు తోకగా ఉండకూడదు, వాడు పైవాడిగా ఉండాలి, ఆడు కింది వాడిగా ఉండకూడదు. అమ్మ 10 రూపాయలు ఉంటాయి అమ్మ, అమ్మ 100 రూపాయలు ఉంటాయి అమ్మ అడుక్కోకూడదాడు. ఆడు 10 మందికి సాయం చేసేవాళ్ళ ఉండాలి, అప్పు ఇచ్చేవాడిగా ఉండాలి. కానీ ఈరోజు అనేక మంది అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, అవునా కదా? ఎందుకు? దేవుని బిడ్డలారా, నీ ఎంత కష్టంలో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా, ఎలాంటి శోధన అనుభవిస్తున్నా, ఇదిగో తండ్రి ప్రేమ నీకు అందుబాటులోకి వచ్చింది. నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీ కష్టం తీరిపోద్ది, నీ కన్నీరు గొడవపడుతుంది. ఎందరెందరో సాక్ష్యాలు ఉన్నాయి లోకంలో. అనేక మంది దేవుణ్ణి తెలుసుకుంటున్నారు, ఆయన ప్రేమను తెలుసుకుంటున్నారు. అనేక మందిని స్పృశించాడు ఆయన. కుష్ఠరోగి అన్నాడంట, పాత నిబంధన కాలంలో కుష్ఠరోగి ఎవడన్నా ఉన్నాడా? సమాజం వెలుపల పంపేడానే. ఆడు సమాజంలో ఉండడానికి వీల్లేదు, ఊరి వెలుపల ఉండాలాడు. ఆడు రోడ్డు మీద తిరిగితే ఆడు పై పెదవి కప్పుకొని తన చేత్తో నేను అపవిత్రుణ్ణి అని చెప్పుకుంటూ తిరగాలాడు. ఎవడు వాడిని ముట్టుకోకూడదు. ఇదేనా పాత నిబంధన? కొత్త నిబంధన దగ్గరికి వచ్చేసరికి దేవుడు కుష్టివాడొచ్చి, మత్తయి సువార్త 8వ అధ్యాయం ప్రారంభ వాక్యాలు మీరు చదివితే, ఒక కుష్టివాడొచ్చి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అన్నాడంట. ఇదిగో నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని వాడిని ముట్టుకొని కౌగిలించుకొని వాడు వెన్ను తట్టి వాడిని ధైర్యపరిచి వాడి కన్నీళ్లు తుడిచి వాడి కుష్ఠరోగాన్ని బాగు చేశాడు దేవుడు, అవునా కదా? దేవుడు అగ్ని స్వరూపియా? ఎందుకు మానవ శరీరాన్ని ధరించుకోవాల్సి వచ్చింది? దేవుని ప్రేమ ఏంటో మనకు అర్థం కావట్లేదు కాబట్టి దేవుని ప్రేమని సంపూర్ణంగా ఆయన బిడ్డల పట్ల ఆయన ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు, ఆ ప్రేమను కనుపరచడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. దేవుని బిడ్డలారా, నువ్వెంత దూరం అయిపోయినా నువ్వు నాశనం అయిపోవాలని కోరుకోడు, కానీ నిన్ను దగ్గరికి తీసుకొని నీ కన్నీరు తుడిచి నీ బ్రతుకును మార్చడానికి వచ్చాడు ఆయన. నీ జీవితాన్ని మార్చడానికి వచ్చాడు ఆయన. నీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. నీ జీవితంలో నెమ్మదిని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. నీ స్థితిని మార్చడానికి వచ్చాడు ఆయన. ఆ ఆత్మ నిన్ను స్పృశించినప్పుడు, నీకు ఆత్మీయ నేత్రాలు తెరవబడితే, ఆత్మీయ చెవులు తెరవబడితే దేవుని ప్రేమ నీకు అర్థమవుతుంది. రుచి చూడడం మొదలు పెడతావు. నాలుకకి రుచి ఉంది కదా, ఇందాక చెప్పాడు కదా, అంగిటికి రుచి ఉన్నట్లు మాటలు మనం గ్రహించగలుగుతాం, వివేచించగలుగుతాం. ఇది దేవుని ప్రేమ ఏంటో, దేవుని కృప ఏంటో ఈరోజు దేవుడు ఎవరికి అర్థం కావట్లే. చాలామందికి అర్థమవుతున్నాడండి దేవుడు. ఆయన ఏదో మాలోళ్ళ దేవుడు, మాదిగోళ్ళ దేవుడు, వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు, 3 మేకలతో సిలువుకి ఏలాడుతున్నాడు. ఆయన రక్షించుకోలేడు. తండ్రి కళ్ళ ముందు బిడ్డ బండి కిందకి వెళ్ళిపోతే కారు కింద చూస్తా కూర్చుంటాడు. అలాగా ఏం చేస్తాడు? సాహసం చేస్తాడు. ప్రాణాలు తెగించి ప్రాణం పోయినా సరే నా బిడ్డను రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. దేవుడు అదే చేశాడు. ఆ ప్రేమ నీకు తెలియాలి. ఆయన సంపూర్ణమైన ప్రేమ నీకు తెలియాలి. ఆయన పొందిన దెబ్బల వల్ల నీకు స్వస్థత. ఎందుకు కొట్టించుకున్నాడు ఆయన? చేతకాని వాడా? అనుభవ జ్ఞానం చేత మనల్ని సంపాదించుకోవాలని. తండ్రి యొక్క ప్రేమ ఎలాంటిదో నీకు తెలియజేసి తన చేతుల్లోనికి నిన్ను తీసుకొని నీ కన్నీరు తుడిచి నిన్ను రొమ్మున ఆనించుకొని, యెషయా గ్రంథం 61 అంటాడు కదా, పాలిచ్చు తల్లి తన బిడ్డను రొమ్మున ఆనించుకొనినట్లుగా నిన్ను రొమ్మున హత్తుకొని నీ కన్నీరు తుడిచి ఆయనున్న స్థితిలో నిన్ను ఉంచటానికి. అండి, దేవుని దగ్గర కఠినమైన మాటలు ఏమి ఉండవు. దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగిన మాటలే ఉంటాయి, దయ కలిగిన మాటలే ఉంటాయి, కృప కలిగిన ఉపదేశం ఉంటుంది. ఆయన దయా సంకల్పమే నీ పట్ల ఉంటుంది. కానీ ఆయన నిన్ను కఠినంగా చూడండి. నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయినా తప్పిపోయిన కుమారుడు కథ చదువుతాం కదా మనం, లూకాసు వార్త 15వ అధ్యాయంలో. ఆస్తి అంతా తీసుకెళ్ళి పాడు చేశాడు. దేవుడు ఇచ్చి అన్నీ అనుభవిస్తున్నావు నువ్వు. గాలి నీరు ఏంటి, ఒక్క నిమిషం ఊపిరి ఆపకపోతే మంచమే పడుకున్నాడు. అప్పుడు దాకా టీవీ చూశాడు, కడుపు నిండా అన్నం తిన్నాడు, భార్యతో మాట్లాడాడు, పిల్లలతో మాట్లాడు, మనవాళ్ళతో ఆడుకున్నాడు. సడన్గా ఊపిరి ఆడట్లేదు. భార్యని పిల్లల్ని పిలుతాడు, సంగీ చేసి ఊపిరి ఆడతాడు, గుండు పట్టేసింది, ఊపిరి ఆడతాడు.
గబగబా అంబులెన్స్కి ఫోన్ చేసి లేకపోతే ఆటో కట్టించుకొని హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళగానే ఒక సిలిండర్ పెట్టి, అంతేనా, ఏంటది, ఆక్సిజన్ సిలిండర్ పెట్టి రోజుకి 1000 రూపాయలు బిల్లు వేస్తాడు డాక్టర్. దేనికి? నువ్వు పీల్చుకునే గాలికి. మరి ప్రతిరోజు తింటూ తాగుతూ తిరుగుతూ పడుకుంటూ ప్రతి పని చేస్తున్నప్పుడు నీకు తెలియకుండానే నువ్వు గాలి పీలుస్తున్నావా లేదా? అండ్ అన్నం తినేటప్పుడు గాలి పీలుస్తున్నావా? లేదండి, కాసేపు ఆగి అన్నం తిన్నాక అప్పుడు పీలుద్దామని. అవునా? రాత్రి పడుకుంటున్నావు 12 గంటలు, ఈ 12 గంటలు గాలి పీలుతున్నావా లేదా? ఏమండి నిద్రలో నాకు తెలియదండి. ఉశ్వాస నిశ్వాస సైన్స్ చదువుకుంటే తెలుస్తుంది. ఊపిరి పీలుస్తాం, ఊపిరి వదిలేస్తాం. అవునా? నువ్వు పీల్చుకున్న గాలి లోపల శుద్ధీకరించబడి ఊపిరితిత్తుల్లో శుద్ధి చేయబడి నువ్వు పీల్చే గాలిలో చాలా సూక్ష్మ రేణువులు ఉంటాయి, సూక్ష్మ క్రిములు ఉంటాయి. మంచి గాలి కాదు మనం పీలుస్తున్న గాలి, చెడిపోయిన గాలి. నువ్వు ముక్కు ద్వారా దాని లోపలికి పీల్చుకుంటున్నప్పుడు అది నీ రక్తంలో కలుస్తుంది. ఆ గాలి, ఆ రక్తం చెడిపోకూడదు కాబట్టి దేవుడు అది గుండెకు చేరకముందే ఊపిరితిత్తులు అనే ఒక భాగాన్ని పెట్టాడు శరీరంలో. నువ్వు పీల్చుకున్న గాలి ఆ ఊపిరితిత్తుల్లోనికి వెళ్ళి శుద్ధి చేయబడి అది గుండెకు చేరి గుండెలో ఉన్న రక్తంతో కలిసి ఆ రక్తం నీ శరీర ప్రతి అవయవానికి సరఫరా అవుతుంది. దేవుని బిడ్డ, మనం ఇంట్లో మిక్సీలు వాడతాం, గ్రైండర్లు వాడతాం, వాషింగ్ మిషన్ వాడతాం. తెలుసు కదా, ఆడతల్లులకి తెలుసు అవి వాడేటప్పుడు ఎంత సౌండ్ చేస్తాయో. గ్రైండర్ తిరుగుతూ ఉంటే అసలు ఒకరి మాట ఒకరికి వినబడదు. ఏంటా ఏం చెప్తున్నా, వినబడతలేదు, కాసేపు అమ్మ మిక్సీ ఆపు. అవునా కదా? నీ లోపల ఎన్ని మిక్సీలు తిరుగుతున్నాయి, నీ లోపల ఎన్ని గ్రైండర్లు తిరుగుతున్నాయి, ఎప్పుడైనా శబ్దం వచ్చాయా? ఉండగలమా? ఎందుకండి, గాలి పీల్చుకోలేని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడితే ఆక్సిజన్ సిలిండర్ పెడతారు, ఆ మానిటర్ పెడతారు అక్కడ, అది శబ్దం చేస్తూ ఉంటుంది. ఆ పేషెంట్ దగ్గర ఒక్కడమే కూర్చోగలమా రాత్రి అంతా? ఆ శబ్దం నీకు నిద్ర రానివ్వదు. అంటే నువ్వు పీల్చుకుంటున్న గాలి, నువ్వు ఊపిరి తీసుకుంటున్నావా లేదా అని ఆ శబ్దం ఏం చేస్తుంది? నువ్వు గాలి పీల్చుకుంటున్నావు అని చెప్తుంది అనమాట. నీ గుండె కొట్టుకుంటుంది అని చెప్తుంది అనమాట. ఎంత గొప్ప దేవుడు అండి దేవుని బిడ్డలారా. ఎప్పుడైనా ప్రభు పాదాల దగ్గరికి వచ్చి నీ ప్రేమ నాకు అర్థం కాలేదయ్యా, నీ ప్రేమ నాకు అర్థం కాలే, భూమి మీదకి నా కోసం దిగి వచ్చావు ప్రభువా, నన్ను స్పృశించటానికి. నేను శరీరంలో ఉన్నాను, నన్ను తాకాలంటే ఆత్మదేవుడుగా నన్ను తాకలేవు కాబట్టి నన్ను స్పృశించాలంటే నీకు శరీరం కావాలి. అందుకే నువ్వు నా కొరకు మానవ శరీరాకారంతో, దాన్ని ఏమంటాడు తెలుసా? రోమపత్రిక 8వ అధ్యాయం 5వ అధ్యాయం మీరు చదివితే పాప శరీరాకారంతో వచ్చాడంట. ఎలా వచ్చాడు? ఈ శరీరానికి దేవుడు పెట్టిన పేరేంటి? పాప శరీరం. ప్రతి మనిషికి తెలుసండి నేను పాపంలో ఉన్నానని. ఈ మట్టి మంచిది కాదు, ఇది నన్ను పాపానికి ప్రేరేపిస్తూ ఉంటుంది, మంచి చేయాలనే కోరుకుంటుంది, కానీ భార్యను కొట్టకూడదు అనుకుంటాడండి పాపం. భార్యను కొట్టకూడదు అనుకొని వెళ్తాడు, ఇంటి దగ్గర ఏదో గొడవ చేసాడు, డబ్బులు తీసుకున్నాడు, వెళ్ళాడు, భార్యను కొట్టకూడదు, అనవసరంగా దాన్ని కొట్టాను, చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. యారా ఎందుకు ఏడుతాడు? అయ్యో నా భార్య చాలా మంచిదండి బాబు, అయ్యో దాన్ని కొట్టేసి తను చాలా బాధ పెట్టేసాను, నేను ఇంకెప్పుడు దాన్ని కొట్టకూడదని తీర్మానం చేసుకున్నానండి. జాయిగా ఇంటికి వస్తాడు, ఆడేసుకున్న దిగిపోద్ది, ఏయ్ డబ్బులండి, కొట్టకూడదు అనుకున్నాడు బాబు, మంచి మనసే. కానీ ఆ లోపల పాపం వాడిని ఏం చేస్తున్నాడు? శరీరాన్ని తొందర పెడతా ఉంటే ఆ తాగుడికి డబ్బులు కావాలి, వాడి దగ్గర జేబులో డబ్బులు లేవు. ఇప్పుడు ఎవరు ఇవ్వాలి? భార్య ఇవ్వాలి. ఎక్కడో పెడుతుంది కదా, చిల్లర పైసలు అయ్యి ఎక్కడో దాస్తూ ఉంటుంది తల్లి, ఆయన కోసం అవన్నీ ఇంట్లో పిల్లలకని దాచుకుంటుంది పాపం. కానీ ఏం చేస్తాడు? చిందర చేసేసి చెత్త కొట్టి కొట్టకూడదు అనుకొని తీర్మానం చేసుకుని ఇంటికి వచ్చినోడు మాట మార్చుకొని మనసు మార్చుకొని దేవుడి దగ్గర మనసు మార్చుకుంటే ఎంత బాగుంటుందమ్మా. కుటుంబాలు ఎన్ని కుటుంబాలు కట్టబడతాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కొరకు నా కొరకు సమాధానం లేని స్థితిలో ఉన్న ఈ ప్రపంచానికి శాంతినివ్వడానికి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీరు చదివితే నా శాంతిని మీకు ఇస్తానన్నాడు కదా. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వాక్యంలో ఉంటుంది, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. యోహాను సువార్త 14 అంటాడు, నా శాంతిని. లోకం ఇచ్చినట్టు కాదు. ఈరోజు డబ్బు ఉంటే సుఖంగా ఉన్నారండి. డబ్బు ఉన్నవాళ్ళు, పొలాలు పుట్రలు ఉన్నవాళ్ళు, ఒంటి నిండా ఆరోగ్యం ఉన్నవాళ్ళు, మంచి ఉద్యోగం ఉన్నవాళ్ళు, మంచి హోదాలో ఉన్నవాళ్ళు సంతోషంగా ఉన్నారంటారా? ఎన్ని కష్టాల్లో ఉన్నారండి, ఎన్ని బాధల్లో ఉన్నారు దేవుని బిడ్డలారా. ఈ ఆస్తి ఎందుకండి? ఈ ఆస్తులు ఎందుకండి? వృద్ధాప్యంకి వచ్చాను, నా కొడుకుని ఎంత ఇదిగా చూశాను నేను,
కాలు కిందెట్టకుండా అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఈరోజు ఆడికి నేను అసహ్యం అయిపోయాను. నన్ను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తున్నాడు. నాకు అంత ముద్దెట్టడానికి ఏడుస్తున్నాడు. కోట్లు సంపాదించిన తండ్రికి సమాధానం లేదు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు, 1,00,000 రూపాయలు జీతం, 2 లక్షల జీతం, ఆడికి సమాధానం లేదు. ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. నిజమేనా? 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 ఆనందించగలుగుతున్నారా? నాలుగు రుచి చూడాలి. దావీదు భక్తుడు అంటాడు, యెహోవా దయాళుడని, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాను. పేతురు అంటాడు, యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకోండి. ఆయన దయామయుడు, ఆయన కృపామయుడు. ప్రతిరోజు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడంట. అసలు మర్చిపోతే కదా. దేవుడు అంటాడు హోషేయ గ్రంథంలో, ఎఫ్రాయిము నేను నిన్ను ఎట్లా మరచేదను. ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఒరేయ్ నీకు విరోధంగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావు, కానీ నీకు విరోధంగా మాట్లాడినప్పుడల్లా నా కడుపులో చాలా వేదనగా ఉందిరా. తండ్రి కుమారుని తిడతాడు, గసురుతాడు, వాడి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. భార్య అంటది, అన్నం తినవయ్యా, అంత ముద్ద తినవయ్యా, వస్తాడులే తినవయ్యా, తిండండి, నాకు ఆకలి ఇట్లేదే, వద్దు భోజనం వద్దు, అలాగే పడుకుంటాడు కడుపు కాల్చుకొని. లేక తిండి. తన కుమారుడు మీద తనకున్న వేదన, తిట్టింది కోపంతో కాదండి, కడుపులో వేదనతో. ఈరోజు ఒకవేళ దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు అని అనుకుంటారేమో. శిక్షలో లేకపోతే మనం దుర్బీజులమే. దేవుని వలన పుట్టినవాడు అయితే తప్పకుండా దేవుడు నిన్ను శిక్షిస్తాడు తప్పు చేస్తే. అది నీకు అర్థం అవ్వాలి. చాలా మంది దేవుడి దగ్గరకు వస్తారు, అయ్యత్తాడు ఇత్తడు ఇత్తడు అయ్యత్తాడు, నీకు ఎంతసేపు అడుక్కోవడమే, అది ఈ ప్రభు, ఇది ప్రభు, ఇది ప్రభు, అది ప్రభు. ఎప్పుడైనా దేవుడిని అడిగావా నీకేం కావాలి ప్రభు అని? దేవుడికి ఏం కావాలి నీ నుంచి ఎప్పుడైనా అడిగావా? నాన్న అన్నీ తెచ్చిస్తా ఉంటే శుభ్రంగా తింటాం తాగుతాం అన్నీ, నానా నీకేం కావాలి నాయన, ఏం చేయమంటావు నాయన నీకు అని ఎప్పుడైనా అడిగారా నాన్న మీరు? మీ నాన్న మీ నుంచి ఏమి ఆశిస్తున్నారో ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి తెలుసు? నా నుంచి మా నాన్న ఇది కోరుకుంటున్నాడు తెలుసా నీకు? మీ నాన్న నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు? మీ హృదయాలని మీరు పరిశీలన చేసుకోండి దేవుని బిడ్డలారా. ఈ లోకంలో బంధాలు ఎందుకు పెట్టాడో తెలుసా? తల్లి, తండ్రి, తోబుట్టువులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఈ బంధాలు ఎందుకు పెట్టాడు? ఆయన మనకి సహోదరుడు అయ్యాడు, అన్నయ్యాడు. అన్నయ్య ప్రేమ నీకు తెలియాలి. ఆయన మనకు తల్లి అయ్యాడు, తల్లి ప్రేమ నీకు తెలియాలి. ఆయన మనకు తండ్రి అయ్యాడు, తండ్రి ప్రేమ నీకు తెలియాలి. ఆయన కుమారుడిగా వచ్చాడు ఈ లోకంలోనికి. ఏం చేశాడు ఆయన కుమారుడిగా? తల్లి పట్ల ఎంత శ్రద్ధ చూపించాడండి. చనిపోయే టైంలో వదిలేశాడు, అలాగా అనాశరణంలో జాయిన్ చేశాడా? ఏం చేశాడు? తన బాధ్యతని తన శిష్యుడికి అప్పగించాడు. నా తల్లిని విడిచిపెట్టొద్దు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నేను వెళ్ళిపోతున్నానని బాధపడకు, ఇదిగో నీ కుమారుడు. ఈ బంధాలన్నీ తెగిపోయినాయండి. సమాధానం లేదు కుటుంబాలు. అన్నకి అక్కకి, అక్కకి చెల్లికి, తల్లికి తండ్రికి, భర్తకి భార్యకి. భార్యాభర్తల బంధం అంటే చాలా పవిత్రమైంది దేవుని బిడ్డలారా. ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించాలండి. నీకు ఆయాసాన్ని, దుఃఖాన్ని, వేదనని కలుగు చేస్తున్నాడు, కానీ తండ్రిని జ్ఞాపకం చేసుకో. ఆయన నీకు శిరస్సు అయి ఉన్నాడు, నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన. మనం చదువుకున్న వాక్యము ఒకసారి చదువుకొని ముగించేస్తాను నేను. లూకాసు వార్త 2:14 చదవండి అమ్మ ఒకసారి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. నీ ద్వారా దేవునికి ఏం కలగాలమ్మా?
మహిమ కలగల. ఆయన ఆల్రెడీ మహిమ స్వరూపి అయిన దేవుడు మహిమను విడిచిపెట్టి లోకంలోనికి వచ్చాడు మానవ స్వరూపంతో. రిక్తుడిగా వచ్చాడు. ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రికలో మనం చదువుతాం కదా. దాసుని స్వరూపం ధరించుకున్నాడంట. రాజుల కుటుంబంలో పుట్టలేదు ఆయన. ఆయన ఎవరు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? జ్ఞానులు వచ్చి ఏమడిగారు? రాజుల ఇంట్లో పుట్టుంటాడు ఆయన అని ఫరో ఇంటికి వెళ్ళిపోయారంట కదా. ఈడవడరా ఇంకో రాజు పుట్టాడంట. కలవరం బయలుదేరింది ఆయనలో. ఎక్కడ పుట్టాడు ఆయన? పశువుల తొట్టిలో. ఒక దూత వచ్చి ఆనవాళ్ళు ఇచ్చిందంట వాళ్ళకి. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి, ఈరోజు పిల్లోడు పుడితే పుట్టగానే తీసుకెళ్ళి బంగారు పుయ్యాల్లో వేసేవాళ్ళు ఉన్నారు. ఏంటి గొప్పింట్లో పుడితే ఏం జరుగుతుంది? గొప్పింట్లో పుడితే పొత్తి గుడ్డలతో జుట్టి తొట్లో పడుకోబెడతారు. పందుల తొట్లో ఎక్కడ పడుకోబెడతారు? ఆడికి దోమలు కొట్టకూడదు, ఆడి మీద ఏగవాలకూడదు. ఇప్పుడు దోమతర ఉయ్యాళ్ళు వచ్చేసాయి కదా. బంగారు ఉయ్యాళ్ళు, వెండి ఉయ్యాళ్ళు. నీ భోగం ఎంతెంత భోగమా! ఎంత అల్లారు ముద్దుగా పెంచారండి తల్లిదండ్రులు పిల్లల్ని. ఈరోజు తల్లిదండ్రుల మీద నువ్వు నన్ను ఎందుకు కన్నా, ఎవడు కనమన్నాడు, నేను కనమన్నానా, నువ్వు నాకేం చేసావు, నువ్వు నన్ను ఏం చూసావు అంటూ ఉంటారు కదా చాలా మంది పిల్లలు. మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదులేండి. మా ప్రతి కష్టాన్ని అర్థం చేసుకుని మా అడుగులో అడుగు వేసే బిడ్డలు దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుడు సమాధానకర్తగా భూమి మీదకి దిగి వచ్చాడండి. ఎవరి హృదయాల్లో సమాధానం లేదు. ఎవరి హృదయాల్లో సమాధానం లేదు. దేవుని ప్రేమని నీ హృదయంలో నింపి దేవుడు ఇలా జీవించాలి మానవుడు. మొదటిది ఎందుకు వచ్చాడు? నీ పాపం నిన్ను స్పృశించటానికి వచ్చాడు. అవునా? నిన్ను తాకి నిన్ను స్పృశించి ఆయన హృదయంలో ఉన్న ప్రేమనంతా నాకు జీవం ఇవ్వడానికి కదా. రక్తంలో ప్రాణం ఉందా లేదా? ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, రక్తం పోతే ముందు అర్జెంటుగా రక్తం ఎక్కించాలి అంటారు. అవునా కదా? రక్తంలో ప్రాణం ఉంది. వాడికి రక్తం ఇచ్చినప్పుడు నువ్వేమవుతావు? బలహీనమవుతావు. నీ శరీరంలో నుంచి రక్తం తీశారు కాబట్టి బాబు నువ్వు కొంచెం బలమైన ఫుడ్ తిను అని చెప్తారు. లేకపోతే నువ్వు బలహీనమైపోతావు అని చెప్తారు. యేసయ్య ఆఖరి రక్తపు బొట్టు వరకు, అవునా కదా, ఆయన ప్రాణమంతా పోయే వరకు సిలువలో యాగమైపోయి నీ కొరకు 7 మాటలు పలికాడండి. ఉత్తమమైన మాటలు. దేవుని బిడ్డలారా, యేసయ్య ఎందుకు వచ్చాడమ్మా? రక్షణ మార్గం తెచ్చాడు. దేవుడు అంటే ఏంటో నీకు అర్థం కాని నీకు దేవుడు ఎలా ఉంటాడో, ఆయన ప్రేమ ఎలా ఉంటుందో, ఆయన క్షమాపణ ఎలా ఉంటుందో, అవన్నీ నువ్వు తెలుసుకోవడానికి మానవ రూపంలో ఆయన రాజుగా రాలేదండి. రాజు భోగాలు అనుభవించడానికి రాలేదు ఈ లోకంలోనికి. దేవుని బిడ్డలారా, దాసుడుగా. దాసుడు అంటే తెలుసా? దాసుడు అంటే తెలుసా? పనివాడు కాదు. పనివాడు అంటే వాడికి జీతం ఇస్తాం. ఇంట్లో పనులు పెట్టుకుంటాం అనుకోండి, గిన్నెలు తోకోలేక ఎవరన్నా మనిషిని పెట్టుకుంటే నెల వచ్చిన తర్వాత జీతం డిమాండ్ చేస్తుంది. అమ్మగారు జీతం ఇవ్వండి అంటదా? అందా? మిగిలింది ఏమైనా పెట్టకపోతే ఏం పెట్టదు, ఏమో ఊరంతా చాటేస్తుందండి. అదే దాసుడైతే చేతులు కట్టుకొని పొలం నుంచి వచ్చి పని చేసి వచ్చి చేతులు కట్టుకొని యజమాని దగ్గర నిలబెడితే రే భోజనం పెట్టరా అంటాడంట. ఆకలేస్తుంది పాపం, కానీ అన్నం తినలేడు, అడగలేడు. యజమానుడు పెడితే తింటాడు. ఆకలి తీరాలంటే యజమానుడు పెట్టాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎలా వచ్చాడో తెలుసా? ఒక పనివాడిగా కాదు, ఒక దాసుడిగా, అమ్మబడిన వాడిగా. అమ్మబడ్డా 30 వెండి నాణాలకి అమ్మబడ్డాడు ఆయన. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఈరోజు దేవుని ప్రేమను తెలుసుకుంటావా? ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఒక్క మాట కదా ముగిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. ఇప్పుడు ఏం వెలిగింపబడాలి? చూస్తున్నాం అనుకుంటున్నాం కానీ మనం ఎవరమే? గుడ్డోళ్ళం. ఇవి చూస్తున్నాం ఇవన్నీ, కానీ దేవుని చూడలేకపోతున్నాం. దేవుని ప్రేమను చూడలేకపోతున్నాం. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లమైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో
ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఎవరంట? మహిమా స్వరూపియగు దేవుడు. పాత నిబంధనలు ఎవడాయన తాకలేడు, ఎవడాయన స్వరాన్ని వినలేడు, ఎవడాయన చూడలేడు. అలాంటి దేవుడు ఈరోజు నువ్వు చూడగలిగేటట్లుగా, నీతో మాట్లాడగలిగేటట్లుగా, నేను స్పృశించగలిగేటట్లుగా మానవ శరీరంతో ఈ లోకంలోనికి వచ్చాడు. ఎవరు ఆయన అంటే ఆయన ఈనాటి దేవుడు కాదండి. మహిమా స్వరూపి తండ్రి కుడిపార్శ్వమందున్న దేవుడు తన మహిమను విడిచి మట్టి మనిషిగా పాప శరీరాకారంతో ఒక దాసుని స్వరూపం ధరించుకొని రిక్తుడిగా నీ కొరకు నా కొరకు వచ్చాడు. దేవుని బిడ్డలారా, నిన్ను ధనవంతుణ్ణి చేయాలని ఆయన దరిద్రుడయ్యాడంట. ప్రార్థన చేసుకుందాం. నా గురించి కూడా నేను ఒక 2 మాటలు చెప్తాను. పాస్టర్ టైం ఒక 2 మాటలు. మేము రాజమండ్రి పట్టణం నుంచి వచ్చామండి. ఆయన నా భర్త గారు ఇసుకరాంపుల బాయి, మంచి వ్యాపారం, దేవుడు ఎంతో ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు. నాకు 2 బిడ్డలు ఇచ్చాడు. నా తల్లి గారు, ఇది మా బావగారు, ఈయన చిన్నన్నయ్య గారు, ఈయనకి 2 అక్కలు, 2 అన్నలు. చిన్న అన్నయ్య, వదిన గారు, పాప బాబు 2 వచ్చారు. అక్కోళ్ళ బాబు వచ్చాడు. అయితే దేవుడు నన్ను వివాహం అయిన తర్వాత ఆయన దర్శించడం, చిన్ననాటి నుంచి సేవ, పాస్టర్ గారు చెప్పారు కదా, యవనస్తులు పరిచయం చేయాలని ప్రోత్సాహపరిచానని. కానీ నాకు తెలియని వయసులో 10 సంవత్సరాల వయసులో మెళ్ళో ఇక డ్రమ్ కొట్టుకున్నారు. ఆ డ్రమ్ ఇది, ఆ డ్రమ్ము దానికి తాడు కట్టుకొని మెళ్ళ తగిలించుకొని ఒక 10 మంది పిల్లల్ని, నాకంటే చిన్నపిల్లలు, ఇది ఇలాంటి వయసు పిల్లలందరినీ వేసుకొని సువార్త పని చేసేదాన్ని. వీధులు తిరిగి సువార్త పని చేసేదాన్ని. యవన కాలం వచ్చిన తర్వాత కాస్త సిగ్గు, భయం ఇవన్నీ ఉంటాయి కదండి, వాటిని బట్టి దేవునికి దూరం అయ్యాను, లోకంలోకి వెళ్ళాను. కానీ మరలా దేవుడు వివాహం అయిన తర్వాత దేవుడు నన్ను దర్శించడం మొదలుపెట్టాడండి. ఆయన నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. నన్ను ఆయన సేవకు పిలిచారు. ప్రతి విషయం చెప్పడం మొదలుపెట్టారు. నా కుటుంబ విషయాలు, నా బిడ్డల విషయాలు, నా భర్త విషయం, నా విషయం అన్ని దేవుడు మాట్లాడుతూ ఆయన సేవకి, ఆయన పరిచయకి పిలిస్తే నేను సమర్పించుకొని, నన్ను మొట్టమొదట దేవుడు పిలిచినప్పుడు ఒంటి మీద ఉన్న నీ ఆభరణాలు తీసేయన్నది, విగ్రహ సంబంధమైన ఆభరణాలు తీసేయన్నది. చాలా కష్టం ఇది. నేను చాలా ఇష్టపడి, చాలా వస్తువులు అంటే చాలా వ్యామోహం అన్నమాట. ఎక్కువగా చాలా మంచి ఖరీదైన బట్టలు, ఖరీదైన వస్తువు అన్ని పెట్టుకొని తిరుగుతూ ఉండేదాన్ని. కానీ దేవుడు అన్నాడు, ఇదంతా నీకు విగ్రహంలా ఉంది, ఆ విగ్రహ సంబంధమైన ఆభరణాలు తీసేయమొదటి అన్నారు. తీసేసాను, దేవుని కొరకు సమర్పించుకున్నాను. ఆ తర్వాత దేవుడు నాతో మాట్లాడు, నా పరిచయం చేయి, నా వాక్యాన్ని ప్రకటించి. నేనేం చేస్తాను ప్రభా, నాకెందుకు ప్రభా, వద్దులేనాయన, ఇంట్లో ఏదో చిన్న ప్రార్థన చేసుకుంటాను ప్రభా అనేదాన్ని. కానీ దేవుడు బలవంత పెట్టి సేవకు తీసుకొచ్చి 2019వ సంవత్సరంలో పెద్ద బావ గారి ద్వారా సుబ్బారావు నగర్లో ఒక మందిరాన్ని నిర్మించి, ఆ మందిరంలో గొప్ప పరిచర్య చేయడానికి దేవుడు నన్ను ఎన్నుకొని ఆ పరిచర్యలో మేము వాడబడటానికి సహాయం చేశారు. నా భర్త నాకు ఎక్కడ సహకరించారో, నా వెంట రారో అని ఆయన వ్యాపారాలన్నీ తీసేశాడు దేవుడు. ఎందుకంటే ఆ మందిరం కట్టక ముందు ఆయన యొక్క సహకారం నాకు ఉండేది కాదు. కానీ మందిరం కట్టిన తర్వాత దేవుడు ఆ కుమారుణ్ణి మరి నా కొరకు ఎన్నుకొని ఏర్పరచుకొని ఆయన ద్వారా ఈ పరిచర్యను, ఎంత దూరం నేను రావాలంటే రాలేను కదా. పాస్టర్ గారు ఎవరో నాకు తెలియదు, ఆ పాస్టర్ గారు తెలియదు. తెలుసమ్మా, ఎప్పుడన్నా చూసాను మిమ్మల్ని? ఎవరు ఎప్పుడు చూడలేదు. అసలు ఈ పేరు, ఈ ముసురుమిల్లి పేరే తెలియదు మాకు. కానీ దేవుడు ఆయన ప్రణాళిక, ఆయన తెలీదు, ఏం తెలీదు. మాకు ఫోన్ చేసిన ఆయన కూడా తెలియదు. రామ్మోహన్ రావు గారు ఎవరో ఫోన్ చేశారు, ఆయన కూడా తెలియదు. ఆయనకి ఎవరో చెప్పారంట, ఆయన ఈయనకు పాస్టర్ గారికి ఫోన్ చేశారు, ఈయనకు ఫోన్ చేసి ఇలా బెంగళూరు నుంచి పాస్టర్ గారు మీకు ఫోన్ చేస్తారండి, మీ నెంబర్ ఉన్న పాస్టర్ గారి ఫోటో నెంబర్ అది ఇవ్వండి అన్నారు. అలాగున నేను మీ మధ్యకి వచ్చాను దేవుడు. అంటే దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలి అనుకుంటే భూమి మీద ఎవరెవరో తెలియని మనుషులే, ఒక పరిచయం లేని మనుషులే, కానీ దేవుడు ఆ బంధాన్ని కలుపుతూ ఉంటాడు. నాకేంటంటే ఎప్పుడు కూడా ఎక్కడికో వెళ్ళి ఎవరినో ఏదో చాపి చెయ్యాలి కాదు, మనకున్నది ఏదో మనం ₹1 ఖర్చు పెట్టి దేవుని పరిచయం చేయాలి. వస్తున్నాం ఇక్కడికి, మా ప్రేమ ఎలా తెలియచేయాలి వాళ్ళకి, బిడ్డలకి.
మమ్మల్ని ఆహ్వానించారు. మేము ఎవరో తెలియకపోయినా సరే, నేను వాక్యం అలా చెప్తాను కూడా తెలియదు, పాస్టర్ గారికి ఎప్పుడు వినలేదు కూడా. కానీ మీ మధ్యకి వచ్చి మీ మధ్యలో వాక్య పరిచయం చేయడానికి మమ్మల్ని ఆహ్వానించారంటే మేము తెలియకపోయినా దేవుని ప్రేమ వారిలో ఉంది కాబట్టి, మరి మేము కూడా మా ప్రేమను మేము ఎలా తెలియచేయాలని ఏదో చిన్న బహుమానాలు సిద్ధపరిచాము. దేవుని బిడ్డలారా, మమ్మల్ని చేర్చుకున్నారు. ఇంతవరకు వాక్యం చెప్పాను, విన్నారు శ్రద్ధగా. మరి నా మాటలు మీకు ఇంపుగా ఉన్నాయో లేదో నాకు తెలియదు, విన్నారు. మీకు అందరికీ నా హృదయపూర్వక మన వందనాలు. ప్రత్యేకంగా అయ్యగారికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు. ఇక్కడున్న టీచర్స్ కొన్ని పేర్లు గుర్తున్నాయి. మల్లీశ్వరి గారు, ఇంకా మాలతి గారు, ఎవరో మాలతి గారు ఇక ఉన్నాయి ఇక్కడ. మల్లేశ్వరి, గోవిందమ్మ గారు, పోచమ్మ గారు, అక్కమ్మ గారు, ఇంకా సూర్యకాంతమ్మ గారు, సూర్యకుమారి గారు, మీ అందరికీ నా నిండు వందనాలు. ఆడోళ్ళకి ఒక గొప్ప భారం దేవుడు పెట్టాలి హృదయంలో. ఎందుకంటే ఒక కుటుంబాన్ని కట్టేది ఆడదే కాబట్టి ఆడవాళ్ళ ద్వారానే సువార్త ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అనేక కుటుంబాలు కట్టబెట్టడానికి అవకాశం ఉంటుంది. గుంపులుగా దేవుని కొరకు ముందుకు వచ్చి దేవుని కొరకు ప్రయాసపడిన బిడ్డలందరినీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. చేరి వచ్చిన మనందరినీ దేవుడు దీవించును గాక. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నాడు పుట్టెను, క్రీస్తు నాడు పుట్టెను, క్రీస్తు మన కొరకు పుట్టెను, క్రీస్తు అందరి కొరకు పుట్టాను. మీ అందరికీ నా నిండు వందనాలండి. క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ మా జీవితంలో ఇదే ఫస్ట్ క్రిస్మస్ ఈ సంవత్సరంలో. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. చప్పట్లు కొట్టి అక్కను అభినందిద్దాం. థ్యాంక్ యూ అక్క. శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని అక్క మనకి అందజేశారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియరా, మనం ముగించుకోబోతున్నాము. జాగ్రత్తగా మీరు కొన్ని ఒక 5 నిమిషాలు అలాగా ఉన్నట్లయితే మనం ముగింపు ప్రార్థనతో ముగించుకుంటాం. నేను బెంగళూరులో సుమారుగా 6 మాసాలు అవుతుంది. ఈ ప్రాంతం నుంచి అంటే రాయలసీమ ప్రాంతానికి వెళ్ళి సంవత్సరం అవుతుంది. అక్కడి నుంచి వెళ్ళి 6 మాసాలు అవుతుంది. బెంగళూరులో కన్నడ, మలయాళం, తమిళ్ మాట్లాడతారు. ఎక్కువ శాతం వాళ్ళే ఉంటారు. కానీ నాకు మేముంటున్నటువంటి ఏరియాలో కన్నడ భాష ఎక్కువ మాట్లాడతారు. అయితే నేను వెళ్ళి ఒక 4 నెలలు చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే ఇక్కడ మన ప్రదేశాలు తిరగడం, ఈ ప్రదేశాల్లో ఉండడం, తమ్ముళ్ళు వీళ్ళందరితో కలిసి సేవా పరిచర్యలో ఉండడం అనేది ఒక లెక్కగా ఉండేది. రాయలసీమకి వెళ్ళిన తర్వాత కూడా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే వాళ్ళు పచ్చికారం తింటారు, పచ్చికారం బాగా ఎక్కువ తింటారు. ఆ కారం నాకు పడక హార్ట్ ప్రాబ్లం కూడా నాకు వచ్చేసింది. అయితే ఏది ఏమైనప్పటికీ దేవుడు రక్షించుకున్నాడు. ఈ బెంగళూరులో ఈ విధంగా జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే రెహబోతు చర్చ్ మినిస్ట్రీ వాళ్ళు, ఐజీఎఫ్ చర్చ్ మినిస్ట్రీ వాళ్ళు, జీసీ చర్చ్ వాళ్ళు, అంటే కల్వరి గాస్పల్, సిజిసి కల్వరి గాస్పల్ చర్చ్ వాళ్ళు, వీళ్ళు అతి తక్కువ కాలంలో నాకు పరిచయం అవ్వడం జరిగింది. ప్రియమైన వాళ్ళ 4 నెలలు ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు. బస్సులకు వెళ్ళిపోతా ఉన్నాను, ట్రైన్కి వెళ్తా ఉన్నాను, మెట్రోకి వెళ్తా ఉన్నాను. ఎవరికి ఏం మాట్లాడాలో కూడా తెలియదు. వచ్చినటువంటి చిన్న 2 ఇంగ్లీష్ ముక్కలు పట్టుకొని నేను అలాగ వెళ్ళడం జరిగింది. అయితే తెలుగు చర్చీలు ప్రియమైన వాళ్ళరా ఒక 4 చర్చీలు దేవుడు నాకు ఇచ్చాడు. పిజిఎఫ్ పెనియల్ గాస్పల్ చర్చి మొట్టమొదటిసారిగా ఇవ్వడం జరిగింది. రెండోది ప్రియమైన వాళ్ళరా కల్వరి చర్చిని దేవుడు ఇచ్చాడు. మూడోది రెహబాత్ చర్చిని ఇచ్చాడు. 4వది ఐజిఎఫ్ ఈ యొక్క మన చర్చిని దేవుడు ఇవ్వడం ప్రారంభించాడు. ఈ విధంగా వెళ్తున్నప్పుడు రెహబాత్ చర్చి వాళ్ళైతే వాళ్ళు ప్రతిరోజు ప్రార్థనలు ఉంటాయి. రెహబాత్ క్రైస్ట్ మినిస్ట్రీ వాళ్ళు ప్రతిరోజు ప్రార్థనలు ఉంటుంటాయి. నేను అక్క వాక్యం చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, ఇందాకే ఉదయమే చెప్పాను అన్నతో, అన్న దేవుని చిత్తం అయితే కాన్ఫరెన్స్ లో సుమారుగా 100 మంది వాళ్ళు కూర్చుంటారు. చాలా చక్కగా మనం కాన్ఫరెన్స్ కలుపుతారు. అక్కడ బాక్స్ పెడతారు. ఎంతమంది ఒక 10 మంది 20 మంది కూర్చుంటారు. ఒక్క కాల్లోనే వాళ్ళ వాక్యం వింటా ఉంటుంటారు. అన్నతో చెప్పాను, అన్న దేవుని చిత్తమైతే అక్కకి బెంగళూరులో వాక్యం చెప్పే అవకాశం దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా దేవుడు అతి తొందరలోనే అక్కని స్త్రీల సమాజ కూడికలో దేవుడు వాక్యం చెప్పించబోతున్నాడు. ఎందుకంటే వాళ్ళకి నేను పరిచయం చేసింది మన సబ్ కలెక్టర్ గారు జయదేవి గారిని, అలాగే సిస్టర్ రాధా గారిని, అలాగే సిస్టర్ ఎస్తేర్ రాణి గారు మదనపల్లి నుంచి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ ఐజిఎఫ్ యొక్క ఉద్దేశం ఏమిటంటే అనేక ప్రాంతాలకు బలహీనమైనటువంటి వారిని బలపరచడమే ఈ యొక్క ఐజిఎఫ్ యొక్క ఉద్దేశమై ఉన్నదని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. టీచర్స్
మన ఆహ్వానించినటువంటి ఈ టీచర్స్ మీరంతా ఉన్న చోటనే మీరు లేచి నిలబడితే మీ కొరకు అక్కగారు ప్రార్థన చేస్తారు. అలాగ మీరున్న చోటనే లేచి నిలబడండి. ఎందుకంటే మీరు ఎంతో ప్రేమతో వారిని ఆహ్వానించారు, మమ్మల్ని అందరిని ఆహ్వానించారు. నేను రాలేను అనుకున్నాను. నాకున్న పిల్లలందరూ కూర్చోండి. ఓన్లీ టీచర్స్, వారిని ఆహ్వానించినటువంటి టీచర్స్ లేచి మీరున్న చోటనే లేచి నిలబడండి. అక్కగారు చిన్న ప్రార్థన చేస్తారు, ముగించుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో IGF పరిచర్యలో నా తండ్రి, నీ బిడ్డలు తండ్రి ఉద్యోగం చేసుకుంటూ కూడా ప్రభా, ఆ చిన్న ఉద్యోగాలు, ఆ చిన్న జీతాల్లో కూడా ప్రభా నీ పని కొరకు, నీ పరిచర్య కొరకు ఎంతో సమర్పణతో ముందుకొచ్చి అనేకుల కొరకు నాయన ఒక గుంపుగా ఏర్పడి ప్రార్థన చేస్తున్నారు, పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నారు, పరిచర్యను సహకరిస్తున్నారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి యజమానులు దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారి కష్టాజీతం దీవించండి. సంపాదించుకున్న సంపాదన తండ్రి నీ సేవ కొరకు, నీ పరిచర్య కొరకు వెచ్చించి అనేక ప్రాంతాలు ఇలాంటి కూటాలు పెట్టడానికి నీ బిడ్డలను బలపరిచి ఆశీర్వదించండి. నీ నా మహిమార్థమై నీ రాజ్య సువార్తలో నీ కొరకు సాక్షులుగా వాడబడే గొప్ప కృపనిచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి రాజుపాలన్న గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ తండ్రి, ఆశీర్వాదం తీసుకొని మనం ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు దేవ, మీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలైనా ప్రభా. అయినా ప్రభా, ఆది నుంచి అంతం వరకు నైనా ప్రభా మీరు నడిపించిన విధానం కొరకే వందనాలు, స్తోత్రాలైనా ప్రభా. మేము ఎక్కడ వారం అయినప్పటికీనైనా ప్రభా, మేమంతా ఒక కుటుంబంగానైనా ప్రభా మీ సన్నిధిలో చేరినైనా ప్రభా, అయినా ప్రభా మిమ్మల్ని కనపరుచుకున్నానైనా ప్రభా, మిమ్మల్ని ఆరాధించుకున్నానైనా ప్రభా, మీ యొక్క శ్రేష్టమైన మాటల ద్వారానైనా ప్రభువా మేమంతానైనా ప్రభువా బలపరచబడ్డావునైనా ప్రభువా, మీ మాటలే కదయ్య మమ్మల్ని ఆదరించేవినైనా ప్రభువా, ఈ మాటలే కదయ్య మాకు ధైర్యాన్ని ఇచ్చేవినైనా ప్రభువా. ఆయన అటువంటి శ్రేష్టమైన మాటల ద్వారా మీరు మాట్లాడిన విధానం కొరకే వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాయన. ప్రభువా నీకు వందనాలు, వందనాలు తండ్రి. అయినా ప్రభువా నీకు వందనాలు, వందనాలు, వందనాలు దేవా. ఈ యొక్క సంవత్సరంలోనైనా ప్రభువా, ఈ యొక్క మొదటి క్రిస్మస్ లోనైనా ప్రభువా మేము పాల్గొనే అర్హత మాకు దయచేసిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా ప్రభువా. నేను ప్రతి ఒక్కరి కుటుంబాల్లోనైనా ప్రభువా, ప్రతి ఒక్కరి జీవితాల్లోనైనా ప్రభువా మీ మెండైనైనా ప్రభువా క్రిస్మస్ సంతోషాలనైనా ప్రభువా ప్రతి కుటుంబాల్లో ఉండులాగా సహాయం చేయదేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా. పరిశుద్ధుడా నీకు వందనాలు, వందనాలు. మమ్మల్ని ఆహ్వానించిన అయినా బ్రదర్ గారిని దీవించింది అయ్యా, వారి కుటుంబాన్ని దీవించిన అయినా ప్రభా. ఎంతో ప్రయాసతోనైనా ప్రభా నేను బెంగళూరు ప్రాంతం నుంచి అయినా ప్రభా నేను వారి సొంత ఖర్చులతోనైనా ప్రభా ఈ యొక్క ప్రాంతానికి ప్రభా నేను ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమం ద్వారానైనా ప్రభా అనేక మందికి నైనా ప్రభా నేను ఏమి ఎరగని నైనా ప్రభా మమ్మల్ని తీసుకుని వచ్చినైనా ప్రభా ఇక్కడ మాట్లాడించడానికి మీ కృప చూపించిన విధానం వరకే వందనాలు, స్తోత్రాలైనా ప్రభా. అదే రీతిగానైనా ప్రభా ఇక్కడ సహకారులుగా ఉన్ననైనా ప్రభా అనేక మంది దేవజనురాలు నైనా ప్రభా వారు చేసిన ప్రార్థనలు నైనా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్నారయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మరి ముఖ్యంగా నైనా ప్రభా మీరు టీచర్స్ లేపిన విధానం కొరకే వందనాలు, స్తోత్రాలైనా ప్రభువా. వారి మనస్సులోనైనా ప్రభువా మంచి ఉద్దేశం కలిగించిన దేవానికి వందనాలు, స్తోత్రాలైనా ప్రభువా. వారిని వారి కుటుంబాలను వారి బిడ్డలనైనా ప్రభువా ఇండోరుగా దీవించి ఆశీర్వదించిన దేవానికి వందనాలు, స్తోత్రాలైనా ప్రభువా. వారి పనిలోనైనా ప్రభువా ఘనపరచిన దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. వారు చేస్తున్న వేతనాలు దీవించండి, ఆశీర్వదించిన దేవానికి వందనాలు, స్తోత్రాలైనా ప్రభువా. నేను ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమానికి నైనా ప్రభా ఎందరందరి బిడ్డలైనా ప్రభా వారి గుంపులు విప్పినైనా ప్రభా ఈ యొక్క కార్యక్రమాల్లో ముందుని నడిపించాలోనైనా ప్రభా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించిన దేవానికి వందనాలు, స్తోత్రాలైనా ప్రభా. ప్రేమ గల మా ప్రియ పరలోకపు దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. నేనైనా ప్రభా మీ ప్రేమను కలిగినైనా ప్రభా మేము అనేక మందితోనైనా ప్రభా
ప్రేమ కలిగి జీవించడం మాకు నేర్పించు దేవా, నీ కొందనాలు స్తోత్రాలయ్యా. నేను ఈ లోకంలో మీరు ఏదైతే జీవించారో నేను ప్రభువా, ఆ రీతిగా జీవించడానికి సహాయం చేయదేవా, నీ కొందనాలు స్తోత్రాలయ్యా. మాకున్న ప్రతి బంధకాల నుంచి విడిపించు తండ్రి. నేను అది ఏ బంధకం అయినప్పటికీ నైనా ప్రభువా, ప్రతి బంధకాల నుంచి విడిపించి నైనా ప్రభువా మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించబడుచున్నాం దేవా, నీ కొందనాలు స్తోత్రాలయ్యా. చంటి బిడ్డలు దీవించని ఆశీర్వదించు దేవా. పెద్దవారిని జ్ఞాపకం చేసుకో తండ్రి, వృద్ధాప్యుల బిడ్డలు జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించు దేవా, నీ కొందనాలు స్తోత్రాలయ్యా. ఈ మైక్ శబ్దం ద్వారా నైనా ప్రభువా, ఎందరందరి బిడ్డలైనా ప్రభువా మీ మాటలు విన్నారోనైనా ప్రభువా, ప్రతి ఒక్కరినైనా ప్రభువా గ్రహించుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేదేవా, నీ కొందనాలు స్తోత్రాలైనా ప్రభువా. నైనా నీకు వందనాలు 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 ప్రభువా. మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చిన దేవా, నీ కొందనాలు స్తోత్రాలయ్యా. తిరిగి మా ప్రయాణం అంతట్లోనూ నైనా ప్రభువా మీ కాపుదల భద్రత దయచేయండి దేవా, నీ కొందనాలు స్తోత్రాలయ్యా. పరిశుద్ధులా నీకు వందనాలు వందనాలు తెలుస్తున్నానైనా ప్రభువా. నైనా మరొక్కసారి నైనా ప్రభువా మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి హక్కును చేర్చుకున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, మీ కృపా కాపుదల దయచేయమని యేసు నామమున బట్టి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన తన కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి మనకు మన కుటుంబాలకు సర్వలోక తన పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క మీటింగ్ లో పాల్పంపులు పంచుకొని ప్రాముఖ్యంగా తమ్ముడు యోహాను రాణి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇదంతా ఏర్పాటు చేసి వారు గోకవరం నుంచి వచ్చి మేము చెప్పిన వెంటనే వారు ప్రేమతో మరి ఈ యొక్క పనులన్నీ చేశారు. వారికి వందనాలు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి వెంకటేశ్వర్లు, మల్లేశ్వరి, అలాగే ఇస్రాయేలు, మాలతి గారు ఈ యొక్క భోజన కార్యక్రమాలను కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. నా యొక్క మాటను గౌరవించి వచ్చిన దేవుని యొక్క సేవకులకు, ప్రాముఖ్యంగా విశ్వవాణి సేవకులకు, అలాగే ఇండిపెండెంట్ సేవకులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.